హాయ్ గైస్, వెల్కమ్ టు ద షో. ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేస్తాను. పుట్టింది యూకేలోనే, పెరిగింది కూడా యూకేలోనే. అక్షరాల 16 అణాల మన తెలుగు అమ్మాయి. తనకి సింగింగ్ అంటే ప్యాషన్. తెలుగు, బెంగాలీ, పంజాబీ, హిందీ ఇలా మన ఇండియన్ భాషలన్నీ కలిపి ఇంగ్లీష్తో పాటు బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన సింగిల్స్ అండ్ ఆల్బమ్స్ కింద రిలీజ్ చేసి పాడతారనమాట. సో సింగర్గా తనకున్న స్ట్రగుల్స్ ఏంటి, అసలు యూకేలో సింగర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తనని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు ద షో బ్రిటిష్ ఇండిపెండెంట్ తెలుగు సింగర్ సలోని బోయన గారు. ఈ షో స్టార్ట్ చేసే ముందు ఒక స్పెషల్ సాంగ్తో మీరు కంపోజ్ చేసి పాడిన ఒక పాటతో మనం ఈ షోని స్టార్ట్ చేద్దాం. షూర్ అండి. ఇది నా ఫస్ట్ ఎవర్ తెలుగు ఇంగ్లీష్ పాట నేను రాసాను. ఇట్స్ కాల్డ్ లెగసీ, అబౌట్ ద లెగసీ దట్ ఐడ్ లైక్ టు లీవ్ బిహైండ్. సో lately I've been up working on everything and it's crazy. I'm trying to build on my legacy on a daily. People coming in my life, they can't ever play me, no, constrain me, no. గమ్యమంత దూరం తెలియదట ఆశ వెంట పయనం ఆగదట కలలు లేకపోతే ఎందుకట వయసు ఉన్న ఎదుట. వావ్, సింప్లీ బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగా పాడారు. బట్ మీరు ఒకటి గమనించారా, మీరు ఇంగ్లీష్ పాడుతున్నప్పుడు చాలా రఫ్గా ఏదో కొట్టినట్టుగా, అంటే యాజ్ ఎ నేటివ్ తెలుగు సింగర్ నాకు అలా అనిపిస్తుంది. బట్ మీరు తెలుగుకి వచ్చిన తర్వాత తీయగా తేనె పోసినట్టు, మన తెలుగు భాషని తీయని భాష అంటారు, అజంత భాష అంటారు. సో చాలా తీయగా, శ్రద్ధగా, ఇష్టంగా పాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే డిఫరెన్స్ కదా, అంటే ద బ్యూటీ ఆఫ్ బ్రింగింగ్ టూ లాంగ్వేజెస్ టుగెదర్. తను ఇక్కడే పుట్టి పెరిగిందండి, కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. నేనే ఆశ్చర్యపోయాను నిజంగా చెప్పాలంటే. ఇక్కడ తను యూసీఎల్ అనే కాలేజ్లో చదువుతుంది. యాక్చువల్గా చదివింది, అయిపోయింది కూడా. బట్ సింగింగ్ మీద ఉన్న ప్యాషన్తో తను ఫుల్ టైం ఇప్పుడు సింగింగే చేస్తుంది అనమాట. చదువుల విషయంలో మీరు సరస్వతి, పాటల విషయంలో కూడా మీరు సరస్వతే. సో మీరు ఏ ఏజ్లో పాడడం స్టార్ట్ చేశారు, మీకు గుర్తున్నంత వరకు, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి? చాలా చిన్నప్పుడు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా ఫ్యామిలీలో ఎవరు మ్యూజిక్ ఓరియంటెడ్ ఎవరు లేరు. సో చిన్నప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాం వేల్స్లో, స్కందవేల్ అని. స్కందవేల్కి వెళ్ళాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది నాకు తెలియదు యాక్చువల్లీ. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పళని, మన మురుగన్ అంటారు తమిళ్లో. ఓకే. సో అక్కడ వెళ్ళాము 4 సంవత్సరం అప్పుడు. సో 2005లో. అండ్ అప్పుడు ఒక నర్స్ ఒకటి వచ్చింది అండ్ ఆస్క్ మీ టు సింగ్ సంథింగ్. కానీ అమ్మ నాయన అయితే దీని పాటలు తెలీదు, ఎలా పాడుతుంది అనేసి అనుకున్నారు. కానీ స్కూల్లో నేర్పించారు క్రిస్మస్ క్యారల్స్ అలాంటివి. సో ఒక క్రిస్మస్ క్యారల్ పాడాను. అప్పుడు తెలిసింది పేరెంట్స్కి నాకు ఒక లైక్ వాయిస్ ఉంది, దీనికి డెవలప్ చేయొచ్చు. సో అప్పటి నుంచి కర్ణాటక క్లాసెస్లో పెట్టారు. సో 4 సంవత్సరాల నుంచి కర్ణాటక క్లాసెస్, భరతనాట్యం అలాంటివన్నీ ఆర్ట్స్ లాంటివి స్టార్ట్ చేశాను. అండ్ వన్ థింగ్ జస్ట్ లెడ్ టు ది అదర్. సో మీరు 4 years నుంచి కర్ణాటక లాంగ్వేజెస్ నేర్చుకున్నారు కదా. బట్ మీకు ఇంట్రెస్ట్ అంటే పేరెంట్స్ తెలుసుకున్నారు 4 yearsకి మీరు పాడుతున్నారని. బట్ మీకు స్వతహాగా ఒక సింగర్ అవ్వాలి, ఇది నా ప్రొఫెషన్ కింద నేను చేసుకోవాలి, ఇందులో ఐ వాంట్ టు గ్రో బిగ్ అని మీకు ఏ ఏజ్లో అనిపించింది? యాక్చువల్లీ చిన్నప్పుడైతే ఇట్ వాజ్ జస్ట్ సంథింగ్ దట్ ఐ వాజ్ సింగింగ్. సింగింగ్, డాన్సింగ్ రెండు నాకు చాలా ఇష్టం. బట్ అది అంటే 13-14 అప్పుడు పేరెంట్స్ కాంపిటీషన్స్లో, ఇంగ్లీష్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. అండ్ అప్పుడు ఒక ఆర్టిస్ట్ డెవలప్మెంట్ లేబుల్ అనేసి డెవలప్ చేశారు టు సీ లైక్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ మ్యూజిక్, నాట్ జస్ట్ మ్యూజిక్ బట్ ఎవ్రీథింగ్. And so one led to the other and na first ever English pop single release chesanu. And that was when I was about 16 years old. అప్పటి నుంచి ఆ ప్యాషన్ స్టార్ట్ అయింది. అంటే లైక్ ఇదే నా కెరీర్ కావాలనేసి. వన్ లైక్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐ డన్ మోర్ మై ఇంగ్లీష్ తెలుగు. అప్పటి నుంచి
స్టార్టింగ్లో పాప్ మెయిన్లీ చేశాను, లైక్ మై ఓన్ సాంగ్స్. And then I started discovering that I can do both Western and Telugu or in Indian languages together. And yeah, I've just been discovering since then. సో నాకు యాక్చువల్గా ఇండియన్ మ్యూజిక్ గురించి కొంచెం అవగాహన ఉంది. మనకి కర్ణాటిక్, హిందుస్థానీ ఇలా అంటారు కదా. వెస్ట్రన్ మ్యూజిక్లో అసలు ఏం జానర్స్ ఉంటాయి? R&B అంటారు, పాప్ అంటారు, వీటికి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ మీకు నచ్చిన జానర్ ఏది? ఓకే, వెస్టర్న్లో చాలా జానర్స్ ఉంటాయి. అంటే ఇండియన్ మ్యూజిక్లో అయితే మీరు అనేలాగా కర్ణాటిక్, హిందుస్థానీ ఉంటుంది. కానీ వెస్టర్న్లో చాలా డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. సో పాప్ అయితే జస్ట్ పాపులర్ మ్యూజిక్, అంటే రేడియోలో ఎక్కువ వింటాం అలాంటివన్నీ. తర్వాత R&B ఉంటుంది, అది రిథమ్ అండ్ బ్లూస్. సో it's more American style music. Kind of like you can get slow ones and fast ones. It really depends. There's the hip hop untadi. That's more rap sort of thing. Soul, country music. Taylor Swift vinte adi chala country music. Yeah, that's just a few of the genres. There's chala untai. Nakaithe ఎక్కువ pop R&B ఇష్టం. అంటే లెగసీ ఇప్పుడు పాడాను కదా, that was a mix of R&B. సో ఎప్పుడైనా చెప్తే నేను తెలుగు R&B మ్యూజిక్లో తెచ్చాననేసి చెప్తాను. రైట్. సో తెలుగు భాష ఇలా బ్లెండ్ చేసినప్పుడు మీరు బెంగాలీతో బ్లెండ్ చేశారు. అగైన్ బెంగాలీ కూడా తెలుగులాగే ఒక మ్యూజికల్ లాంగ్వేజ్. సో తెలుగుని బెంగాలీని మిక్స్ చేసినప్పుడు అది మీరు ముందే అనుకుంటారా ఈ లాంగ్వేజెస్ అయితే ఈ లిరిక్స్కి సరిపోతుందని ముందే అనుకుంటారా? ఆర్ ఆర్టిస్ట్ బట్టి, అంటే మీరు ఇంకొక ఆర్టిస్ట్తో కలిసి ఆల్బమ్ క్రియేట్ చేశారు, కొలాబరేట్ చేసి. సో ఆ లిరిక్స్ ఇవన్నీ ఒకసారి ప్రాసెస్ చెప్పండి. అసలు మీరు ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలా ఉంటుంది ప్రాసెస్? సో ఒక సెట్ ప్రాసెస్ ఎప్పుడే ఉండదు. ఇట్స్ లైక్ యూ గో విత్ ద ఫ్లో విత్ విచ్ ఎవర్ థింగ్ యూ డూ. సో ఈ స్పెసిఫిక్ సాంగ్ మీరు అంటున్నారు నీ గుండెలోనే, అది యాక్చువల్లీ నా మోస్ట్ పాపులర్ సాంగ్. అది నేను ఒక ప్రొడ్యూసర్తో కలిచాను, బిలాల్ షహీద్ అనేసి. హీస్ అ వెరీ బిగ్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద యూకే బెంగాలీ సీన్ లో. సో ప్రొడ్యూసర్ అంటే అగైన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కదా. మనకి ప్రొడ్యూసర్ అంటే ఇండియాలో మనకి కన్వెన్షనల్ గా తెలిసింది ఏంటంటే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇలా కదండి, బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఇస్ అన్ ఆర్టిస్ట్. సో అదే ఇండియాలో అయితే ప్రొడ్యూసర్ అంటే ద పర్సన్ దట్ పుట్స్ మనీ ఇంటూ ద ప్రొడక్షన్. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ద పర్సన్ దట్ మేక్స్ ద బీట్స్ అండ్ ద మ్యూజిక్. సో ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ బిహైండ్ ద సీన్స్ ప్రొడ్యూసర్. సో మన ఇండియాలో కంపేర్ చేస్తే మ్యూజిక్ కంపోజర్ లైక్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా అందరూ ఇక్కడ ప్రొడ్యూసర్ అంటారు. సో యా, సో బిలాల్ షహీద్ అని ఒక ఆర్టిస్ట్. సో ఆయన పాడతారు కానీ ప్రొడ్యూస్ కూడా చేస్తారు. సో ఆయనతో కొలాబరేట్ చేస్తానని మేము వెళ్ళాం. నో విజన్ ఆఫ్ వాట్ వీ వాంటెడ్ టు డూ, వీ జస్ట్ వెంట్ దేర్ టు సీ వాట్ వీ కెన్ డూ. సో అది ఒక మెలడీస్ అనుకున్నాము. నేను యాక్చువల్లీ వేరే లాంగ్వేజెస్లో పాడతాననేసి నేను బెంగాలీలో పాడతానని అనుకున్నాను. తెలుగు తెస్తానని అసలు అనుకోలేదు. కానీ బిలాల్కి అయితే బిలాల్కి తెలుగు చాలా నచ్చింది నేను పాడినప్పుడు. సో మనం మెలడీస్ అనుకున్నప్పుడు బిలాల్ అన్నాడు తెలుగులో పాడవచ్చు కదా, ఎందుకు పాడట్లేదు అనేసి. సో తెలుగులో కొంచెం నేను యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం నేను రాసాను తెలుగు లిరిక్స్. సో నీ గుంటెలోనే మీరే రాశారు? నేనే రాసాను, లిరిక్స్ కూడా నేనే రాసాను. చాలా బాగా రాశారు మీరు. నేను ఇంకా ఐ థాట్ దట్ యు కొలాబరేటెడ్ విత్ ఎవరో రైటర్తో, ప్రొఫెషనల్ రైటర్తో కొలాబరేట్ అయ్యి నేను ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేశాను అనుకున్నాను నేను. బట్ మీరు రాశారంటే వావ్, లిరిక్స్ కూడా చాలా బాగుంటాయండి అసలు, నేను విన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే అంటే ఇనిషియల్గా రీచ్ అవుట్ అయ్యాను ఇంకెవరికో రాయమని, కానీ టైం సరిపోలేదు. ఇది ఒక యాక్చువల్లీ ఫాస్ట్ ప్రాజెక్ట్ చేస్తామని అనుకున్నాము, చాలా సూన్గా రిలీజ్ చేస్తాం అనుకున్నాం. సో టైం లేకుండా నేనే కొన్ని అవర్స్ ఉండి ఐ ట్రై టు థింక్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ కుడ్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ వాట్ ఐ కేమ్ అప్ విత్. సో యా, నేను తెలుగులో పాడాను, ఆయన బెంగాలీలో పాడాను. అన్ఎక్స్పెక్టెడ్, అసలు అనుకోలేదు. And it just came, and ante the biggest thing was Telugu and Bengali anta smooth ga veltadi అనుకోలేదు, అవరు అనుకోలేదు. ఎక్స్ట్రీమ్లీ మ్యూజికల్ లాంగ్వేజెస్ అండి రెండు కూడా. ఎందుకంటే మీకు తెలుగులో ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అన్నమాచార్య కీర్తనలు కానివ్వండి, తర్వాత త్యాగరాయ కీర్తనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ తెలుగు భాషలోనే ఉన్నాయి. కర్ణాటక సంగీతంలో ఎక్కువ కీర్తనలు తెలుగు భాషలోనే ఉన్నాయి. చాలా ముచ్చటేస్తుందండి. ఇండియాలో మనకి మలయాళం, కేరళ నుంచి ఉన్న వాళ్ళు కానీ, తమిళనాడు నుంచి ఉన్న వాళ్ళు కానీ, తెలుగు కర్ణాటక వాళ్ళు కానీ, వాళ్ళు కూడా మన తెలుగు పాటలు పాడతారు. అంటే కీర్తనలు అన్ని భాషల్లోనే ఉన్నాయి, తెలుగులో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే తెలుగు అనేది అజంత భాష అని మీరు వినే ఉంటారు కదా. ఎందుకంటే ప్రతి పదం
అచ్చుతో ఎండ్ అవుతుంది. మనకి ఇక్కడ ఇటాలియన్ ఉంటుంది కదండి, అలా అనమాట. సో అంత తీయని తెలుగు భాష మీరు ఎంత చక్కగా పాడుతుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. సలోని గారి గురించి నేను ఫస్ట్ ఎక్కడ ఉన్నానంటే, మా క్రియేటివ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదండి షోకి, ఆయన కార్లో ఒకసారి వెళ్తున్నప్పుడు హీ వాజ్ లిజనింగ్ టు ఎన్ ఇంగ్లీష్ సాంగ్. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చిందంట, తర్వాత చక్కగా తెలుగులోకి వచ్చింది. తెలుగు పాట ఇక్కడ యూకేలో బీబీసీలో వస్తుంది తెలుగు పాట, ఏంటి పాట అంటే అప్పుడు హీ కేమ్ టు నో అబౌట్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్. అలా అనమాట మాకు కూడా తెలిసి సలోని గారిని మేము అప్రోచ్ అయ్యాం. సలోని గారు ఒక ఇండిపెండెంట్ సింగర్గా ఎదగాలంటే మనకి స్ట్రగుల్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ మీరు చదువుకున్నారు, యూసీఎల్ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో మీరు చదువుకున్నారు, అయినా సరే సింగర్ అవుదామని చెప్పేసి యూఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్. బట్ ఒక సింగర్గా ప్రూవ్ చేసుకోవాలంటే మామూలు కష్టం ఉండదు, చాలా కష్టపడాలి. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీరు మిమ్మల్ని ఇక్కడ సింగర్ అంటే మనకి ఇండియాలో ఫిల్మ్ సాంగ్స్ ఉంటాయండి, ఇక్కడ సింగర్కి మెయిన్ ఏంటంటే దే హ్యావ్ టు రిలీజ్ దర్ ఓన్ ఆల్బమ్స్ అనమాట. సింగిల్స్ రిలీజ్ చేస్తారు, ఆల్బమ్స్ రిలీజ్ చేస్తారు. కొందరికి ఇదివరకు ట్రెడిషనల్గా ఏంటంటే మనకు తెలిసినంత వరకు అయితే, ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి ఏంటంటే బ్రాండ్స్ ఉంటాయి కదా ఇండియాలో, సోనీ మ్యూజిక్ అని ఇలాంటివన్నీ బ్రాండ్స్ వచ్చి ఆర్టిస్ట్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని ఒక బ్రాండ్స్లా చేస్తారు. ఇది నాకు తెలిసింది ఇండియా వరకు ఎలా ఉంటుంది. యూకేలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు సింగర్, మీరు ఒక ఆర్టిస్ట్, మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్ కింద ఎలా ప్రూవ్ చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారు? సో ఎవరన్నా ఇక్కడ యూకేలో సింగర్స్ అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏం చెప్పాలంటే అన్ని దాంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి, ఒక సింగింగ్ దాంట్లో కాదు, ఏదైనా కెరీర్ తీసుకుంటే స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీలోన ప్యాషన్ ఉండాలి, పర్సివరెన్స్ ఉండాలి, అండ్ లైక్ just the determination to continue going regardless. And adunte edana cheyochu. And mana Indian community lo entayite andar like music cheyadaniki ever telisina vallu antaga undadu. నా ఫ్యామిలీలో అయితే ఎవరు తెలియలేదు, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ అండి. అంటే అలాంటి కెరీర్ చేసిన వాళ్ళు అంటే అడ్వైస్ తీసుకోండి. మళ్ళీ ఫైనాన్స్కి వెళ్తే, డాక్టర్కి వెళ్తే ఎవరో ఉంటారు కదా, యూ కెన్ ఈజీలీ గెట్ సమ్ అడ్వైస్. మ్యూజిక్లో అయితే ఆ అడ్వైస్ లేదు. సో అదే యాక్చువల్లీ మై ఫస్ట్ స్ట్రగుల్. సో కానీ ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ఏదైనా లైక్ నెట్వర్క్ ఉంటుంది, యూ కెన్ మేక్ యువర్ నెట్వర్క్ త్రూ లింక్డ్ఇన్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఆర్ మ్యూజిక్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఇస్ ప్రాబబ్లీ యువర్ బెస్ట్ ప్లేస్. బట్ yeah, so that was one of my biggest struggles. Mali just to battle that with education. And then I thought, as you like, I'm quite studious. Kani our studies not like regular, the what would you say, the safe path kakunda ilan challenging path ante not like even studies isn't safe, but unknown, uncertain path. That was the main struggle. గమ్యం తెలియని పయనం. గమ్యం తెలియని పయనం అంటే కష్టమైన పాత్ కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే డాక్టర్ చదువుకుంటే మీరు ఎంబీబీఎస్ చదువుకుంటే మీరు డాక్టర్ అవుతారు. ఇంజనీరింగ్ చేస్తే మీరు కంప్యూటర్ ఇంజనీర్ ఏదో అవుతారు. ఇప్పుడు సింగింగ్ చేసిన తర్వాత మీరు చాలా ప్రూవ్ చేసుకోవాలి కదా. స్ట్రగుల్ కష్టం. ఇప్పుడు జాబ్ అంటే కంపారిటివ్లీ ఈజీ కదా జాబ్ తెచ్చుకోవడం. అలా ఇట్స్ అన్సర్టెనిటీ, దట్స్ ద థింగ్. సో అది నెట్వర్క్ ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ చిన్న ఏజ్ నుంచి డెవలప్ చేయడం. సో నేను లైక్ చిన్నప్పుడైతే కర్ణాటిక్ అవంతా నేర్చుకున్నాను. సో అదే నాకు ఒక స్ట్రాంగ్ బేస్ ఇచ్చింది. తర్వాత జస్ట్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ప్లేసెస్. సో వెస్టర్న్ మ్యూజిక్ వెళ్ళినప్పుడు ఒక లేబుల్తో పని చేసుకున్నాను. అంటే లైక్ when I was about 13 years old, I was scouted by a record label. And they were an artist development group. Artist development అంటే ఒక పాడడమే కాదు, ఇంకన్నీ ఉంటాయి. సో ఆడియన్స్తో ఎలా మాట్లాడడం, లేకపోతే ఎలా స్టైల్ చేసుకోవడం, లేకపోతే యూనో మ్యూజిక్ వీడియో షూట్ చేసినప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక లైక్ స్టోరీ బోర్డ్ ఏదైనా చేస్తే లైక్ the planning around that, or song writing. So మనం ఇండియాలో అయితే ఒక లిరిసిస్ట్ సెపరేట్గా ఉంటుంది, సింగర్ సెపరేట్గా ఉంటుంది, కంపోజర్ సెపరేట్గా ఉంటుంది. ఇక్కడ అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అయితే, అంటే ఇండియాలో కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ సో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినప్పుడు మీరే అన్నీ చేయాలి. ప్రొడ్యూస్ లైక్ మెలడీస్ అనుకోవడం, కంపోజింగ్ చేయడం, లిరిక్స్ రాయడం, థీమ్ థింక్ చేయడం, పాడడం కంటే అవన్నీ కూడా చేయాలి. సో అదొక లైక్ హర్డల్. అండ్ ఈ లేబుల్ నాకు వచ్చినప్పుడు లైక్ when this label came to me, I understood that this is part of the business as well. This is part of being a musician. మళ్ళీ ఆర్ట్ సైడ్ కాకుండా బిహైండ్ ద సీన్స్ ఏంటుంటుంది. సో అది బిజినెస్ సైడ్. సో ఇప్పుడు పాట రాస్తుంటే రాయల్టీస్ కలెక్ట్ చేయాలి కదా, లైక్ అదర్వైజ్ హౌ యూ గోనా మేక్ ఇట్, అంటే లైక్ ఎలా ఎర్న్ చేస్తారు మ్యూజిక్ నుంచి. సో పిఆర్ఎస్ ఇస్ సంథింగ్ దట్
ఇక్కడ UK లో ఉంటది. పిఆర్ఎస్ అంటే అండి రాయల్టీ రాయల్టీ కలెక్టింగ్ కలెక్టింగ్ సొసైటీ. సిస్టమ్. ఓకే, రాయల్టీ కలెక్టింగ్ సిస్టమ్. Society, ఐ థింక్ yeah. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి రాయల్టీ అనేది. ఇప్పుడు దాకా రాయల్టీ లేదు. వీఆర్ ఫ్రీ బర్డ్స్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళం. బట్ రాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ప్లీజ్ సో ఇండియాలో అయితే IPRS అనుకుంటున్నాను. IPRS, సో కాపీరైట్ ఉంచుకోవడం అనేసి PRS, PPL ఆ రెండు క్వైట్ కీ. రైట్. సో అది అండర్స్టాండ్ చేయడం, దట్స్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. రైట్. మళ్ళీ సోషల్ మీడియాలో ఎలా ఎక్స్పోజర్ తాగడం. Right. సో సోషల్ మీడియా మనం అనుకుంటాం ఫన్ అని, Yeah. బట్ యాక్చువల్లీ ఎస్పెషలీ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. Right. రోజు పోస్ట్ చేయాలి. నేనైతే రోజు పోస్ట్ చేస్తాను. Instagram-లో. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్. ఎందుకంటే యూ నెవర్ నో వాట్ పోస్ట్ విల్ బ్లో ఆఫ్. రైట్. అండ్ యూ అంటే 10 పోస్ట్ పెట్టొచ్చు, బట్ ద 11th పోస్ట్ విల్ పాప్ ఆఫ్ అండ్ గెట్ యూ దట్ ఫ్యూ మిలియన్ వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నీ గుండెలోన Yes. అంత పెద్దది ఎందుకు అయిందంటే సోషల్ మీడియా వల్లే. రైట్. So, but to get that 11 posts, you have to post these 10 posts, Right, right? right. So that's like, you have to keep on being consistency is key, especially in any industry, but mainly in the music industry, consistency is key. Is the key. Right. So that's like, అంటే చాలా సార్లు అంటే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం కానీ ఏంటి ఫ్లై అవ్వదు. Right. And that's a bit demotivating. So that's one struggle that you kind of feel like you're Definitely. putting so much effort into everything and nothing's hitting. So why are you doing it? Yeah. So, but it's that taking that step back and ఎందుకు చేస్తున్నాం, because it's my passion. And Right. అదా అనుకుంటే మళ్ళీ you can get back onto the thing and you go back on. So it's Yeah. that whole thing of, yes, loads of things will crush you down, but truly what are you doing it for? And if you know what you're doing it for, Right. if this is really what you want to do, you keep going. సో గమ్యం ఫిక్స్ అయితే పయనం ఈజీ అంటారు. అదే. పయనం ఎంత కష్టమైనా పర్లేదు, ఆ జర్నీని ఎంజాయ్ చేయాలంటారు. అంతే కదా. అంతే. అదే కూడా లెగసీలో ఆ తెలుగు బిట్, గమ్యం ఎంత దూరం, పయనం నాకు గమ్యం గుర్తు రావట్లేదు. ఎంత దూరం తెలియదట, ఆశ వెంట పయనం ఆగదట. సో ఇట్స్ లైక్ అదే అందుకే ఆ పాట నేను తెలుగులో కావాలని రాశాను. Right. అంటే నేను రాయలేదు కానీ ఆ థీమ్ నేను చెప్పాను మా లిరిసిస్ట్కి, బికాజ్ ఐ వాంటెడ్ దట్ టు బి అ స్టేట్మెంట్ పీస్. ఇట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ సాంగ్ ఐ రోట్ ఇన్ Telugu and English, and it had such hard meaning behind Definitely, it yeah. that's why we call that legacy. సో వెన్ యువర్ 13 మీకు అప్పటి నుంచి సింగింగ్ అనేది ప్యాషన్ కింద ఉందన్నమాట. సో అంటే ఇంకా చిన్నప్పుడు ప్యాషన్ ఉన్నాను, బట్ ఐ థింక్ అరౌండ్ దట్ టైమ్ ఐ రియలైజ్ ఇదే నా కెరీర్ కావాలనేసి. ఓకే, సో 13 years నుంచి. సో అప్పటి నుంచి మనకి ఇక్కడ తెలుగులో చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. సో మాక్సిమం అన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు మాక్సిమం పెర్ఫామ్ చేసేవారా అక్కడ? ఎక్కడ ఎలా ఉంటుంది మీ? సో యాక్చువల్లీ చాలా చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు కూడా మిల్టన్ కిన్స్ లోనే ఉన్నాను, కానీ ఆ డెవలపింగ్ ఫేజ్ మిల్టన్ కిన్స్ లోనే అయింది. ఐ లివ్ దేర్, ఐ వాజ్ బ్రాట్ అప్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ సో అక్కడ మిల్టన్ కిన్స్ తెలుగు సంఘం అని కమ్యూనిటీ ఉంది. రైట్. ఇప్పుడు ఉగాది సంక్రాంతి ఏదైనా ఉంటే ఫెస్టివల్ అంటే సెలబ్రేట్ చేస్తాం, హాల్లో స్టేజ్ అవన్నీ లైక్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. సో చిన్నప్పటి నుంచి లైక్ 4-5 years నుంచి స్టేజ్ షోస్ ఇస్తూనే ఉంటున్నాం. మళ్ళీ బర్మింగంలో బాలాజీ టెంపుల్ ఉన్నది. సో త్యాగరాజ కీర్తనలు, త్యాగరాజ ఆరాధన ఉంటుంది ఎవ్రీ ఇయర్. అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేసేవాళ్ళం. అది మళ్ళీ 5-6 years అప్పటి నుంచి. అండ్ సో అలాగే ఏదైనా షో ఉంటే పర్ఫామ్ చేసేవాళ్ళం. అండ్ లైక్ వన్ కీ థింగ్ ఈజ్ బీయింగ్ ఏబుల్ టు పర్ఫామ్ లైవ్. అంటే ఇలా రాదు అది, ఎస్పెషలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఆడియన్స్. సో చిన్నప్పటి నుంచి టెంపుల్స్లో అవన్నీ పాడాను. మళ్ళీ అది క్లాసికల్, కానీ వెస్టర్న్ సైడ్ చేసినప్పుడు అది అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. So when I was about 16, I used to perform at family pubs. Right. Every other week, I'd perform there. Right. To get, and the most struggle there is under winner. Yeah. Family pub. Tindan kachar kada. Lakpote, yeah. So it's like under winner, but you still have to sing and have that confidence without feeling too anxious. Adi starting lo నాకు అసలు నచ్చలేదు అది. But practice though, I developed that skill to not care what people think, and just sing because I enjoy singing for myself. That is the key kada. That's the key. And so ala step up avukani ee madina Wembley Arena lo paadanu. So it's like yes, మీరు దేవిశ్రీ ఈవెంట్ లో పాడారు కదా. సో ఐ థింక్ బిగ్గెస్ట్ తెలుగు ఈవెంట్ అండి. అందులో మీరు తెలుగు మెడ్లీ పాడారు. అవును.
అన్ని పాటలు ఎలా గుర్తుపెట్టుకున్నారు? నిజంగా మీరు స్టేజ్ లో లైవ్ గా పాడారా లేకపోతే ప్రీ రికార్డ్? లైవ్ అలా యాక్చువల్లీ అసలు నేను అనుకుంటే నాకు ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకుంటే సెకండ్ లైన్ మర్చిపోతాను నేను. బట్ మీరు వరుసగా అన్ని సూపర్ డూపర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్ని మెడ్లీస్ కూడా, మెలోడీస్. సో ఇది ఒక మెడ్లీ 22 సాంగ్స్ అనుకుంటా. సో కోవిడ్ లో అంటే టైం కదా కోవిడ్, అంటే ఐ మేడ్ లోడ్స్ ఆఫ్ మ్యాషప్. సో అప్పుడు ఒక 10 లాంగ్వేజ్ మ్యాషప్ చేశాను. అప్పుడు తెలిసింది 10 లాంగ్వేజెస్ లో పాడగలను అనేసి. దెన్ ఈ డబుల్ డెకేడ్ మ్యాషప్ అనేసి ఈ తెలుగు చేశాను. సో అప్పుడు నేను పుట్టిన నుంచి పాటలు ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క పాట తీసాను. And I put it together like 2-3 lines of each song. And చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా, సో ఆల్రెడీ నా మైండ్ లో ఉన్నది. అండ్ మళ్ళీ లైక్ ప్రాక్టీస్ చేసినప్పుడు లైక్ యూ మెమరైజ్ ఇట్. అండ్ సో ఆ 22 సాంగ్స్ పెట్టిన తర్వాత లైక్ ప్రాక్టీసింగ్ అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు సింగ్ ఇట్ విత్ దట్ ఫ్లో. దట్స్ అమేజింగ్. ఇంకో క్వశ్చన్ అంటే మిమ్మల్ని అడుగుతానప్పుడు, సో మీరు ఇండియన్ మ్యూజిక్ చాలా వింటారు కదా, తెలుగు పాటలు వింటారు, తమిళ పాటలు వింటారు. 10 లాంగ్వేజెస్లో మీరు పాడారంటే ఇండియాలో చాలా వరకు అన్ని సాంగ్స్ మ్యాక్సిమం వినడానికి ట్రై చేస్తారు కదా, సింగర్ ఎలా పాడుతున్నారు ఏంటి అనేది. సో ఇండియాలో మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. ఫేర్ ఎనఫ్ అండి. నాకు ఇళయరాజా. అవునా? సారీ. సో ఏఆర్ రెహమాన్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు నచ్చింది? చాలా ఉన్నాయి ఫేవరెట్ చూస్ చేయడానికి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికి. వావ్, సూపర్. థ్యాంక్ యూ. మీకు తెలుసా ఇండియాలో మదర్స్ డే ఉన్నప్పుడు ఈ పాట పక్కా ప్లే చేస్తారు. అండ్ ఫ్రెండ్షిప్ డే ఆర్ఎల్స్ ఇంజనీరింగ్ ఫేర్వెల్ అయినప్పుడు ఒక పాట మాత్రం పక్కా ప్లే చేస్తారు ఏఆర్ రెహమాన్ది, ముస్తఫా అని చెప్పేసి. ప్రేమదేశం అనుకుంటా. ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ యాంథమ్ అనమాట. ఇప్పటికి ఎన్ని బ్యాచెస్, ఐ థింక్ నెక్స్ట్ 20, 30, 40, 100 బ్యాచెస్ కూడా ఆ పాట ప్లే చేస్తారేమో ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు. అంత ఫేమస్ ఏఆర్ రెహమాన్ సాంగ్. బట్ మీరు చాలా చక్కగా పాడారు ఏఆర్ రెహమాన్ పాట. మీరు ఒకటి గమనించారా, మీరు ఇంచుమించు అంటే మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయ ఘోషాల్. మీరు కొంచెం అంటే ఆ స్టైల్లో పాడుతున్నారని మీకు అనిపిస్తుందా? అంటే నేను వాయిస్ అని అనట్లేదు, అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ పెక్యులర్ వాయిస్, బట్ స్టైల్ కొంచెం నాకెందుకో శ్రేయ ఘోషాల్ స్వీట్నెస్ వల్ల అయి ఉండొచ్చు. అంటే షీ హాజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ వాయిస్. మెలోడీ వైజ్ డెఫినెట్లీ శ్రేయ ఘోషాల్ లా అనిపించింది నాకు. ఇట్స్ జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. That's a huge compliment. Thank you. తను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది, సింగర్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని చాలా సింగిల్స్ ఇప్పుడు దాకా ప్రొడ్యూస్ చేసింది. అది ఆసామాషి విషయం కాదు. అండ్ తెలుగు భాషని ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో తను రిప్రజెంట్ చేస్తుందంటే అది మనందరికీ గర్వకారణం. అండ్ ఇంకా కొన్ని విషయాలు తన గురించి తెలుసుకునే ముందు కొంచెం మీ చైల్డ్హుడ్కి వద్దాం. సో ఇండియాలో మీ అమ్మమ్మ గారు ఊరేది? బరంపురం ఒరిస్సా స్టేట్లో ఉన్నా కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారండి. మీలో ఎవరైనా బరంపురం వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. మీ బరంపురం అమ్మాయి. అండ్ మీ నాన్నగారు వాళ్ళది కోటబొమ్మాలి. సో చిన్నప్పుడు మీరు ఇండియా వెళ్ళినప్పుడు ఏమైనా మెమరీస్ మీకు ఎలా అనిపించింది ఇండియాకి? చిన్నప్పటి నుంచి ఐ లవ్ గోయింగ్ టు ఇండియా. అంటే ఫ్యామిలీతో కలిసి, పెద్ద ఫ్యామిలీ. నాన్నకైతే 7 brothers and 1 sister. సో అంటే he's one of 7 brothers and there's 1 sister. సో లైక్ చాలా కజిన్స్ ఉన్నారు. మళ్ళీ అమ్మ అయితే అమ్మమ్మకి మెనీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు. సో సెకండ్ కజిన్స్ చాలా మంది ఉన్నారు. సో ఇండియాకి వెళ్తే ఫుల్ పార్టీ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు. మళ్ళీ విలేజ్కి వెళ్తే ఇంటి ఆపోజిట్ ఒక నేబర్ ఉండేవారు.
నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని అండ్ అక్కడే నాకు ఎక్కువ తెలుగు నేర్చుకున్నాను, అంటే మాట్లాడడం అలవాటు అయ్యింది కదా. థ్యాంక్ యూ. సో అలాగే ఎప్పుడైనా ఇండియాకి వెళ్తే అలా అలవాటు అయింది తెలుగు మాట్లాడడం. మళ్ళీ అమ్మ తాత నాన్నమ్మ తాతతో మాట్లాడాలంటే తెలుగులోనే మాట్లాడాలి. అమ్మమ్మ అచ్చ తెలుగు నేర్పిస్తారు, అమ్మమ్మ నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్. అదే సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి తెలుగులో మాట్లాడాను అండ్ లైక్ కజిన్స్తో మాట్లాడడానికి తెలుగులోనే మాట్లాడాను. సో అలాగే అలవాటైంది. సూపర్. సో యాజ్ ఎ సింగర్గా మీరు రోజు ఎన్ని సాంగ్స్ వింటారు? రోజు కౌంట్లెస్, చాలా పాటలు వింటాను. అంటే డిస్కవర్ చేయడానికి ఒక లైక్ స్పాటిఫైలో ఆల్గోరిథం ఉంటుంది కదా. సో ఒక సాంగ్ నచ్చితే దాంట్లో రేడియోకి వెళ్తాను. ఆ రేడియోకి వెళ్తే అలాంటి స్టైల్ సాంగ్స్ వస్తాయి. సో దట్ వే ఐ డిస్కవర్ న్యూ సాంగ్స్ as well. సో యా, there's no limit. రైట్, అమేజింగ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. ఇది ఒక ఇంటర్వ్యూలో ఒక సింగర్ చెప్పారు, ఇండియన్ సింగర్ చెప్తున్నాను. అంటే ఐ వాంట్ టు నో, అండర్స్టాండ్ ఇక్కడ ఆర్టిస్ట్కి ఎలాంటి వాల్యూ ఉంటుంది అనేది. అంటే ఒకసారి పేరు రాకపోయినా సరే, వెన్ యూర్ అన్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎలాంటి వాల్యూ ఇస్తారు ఇక్కడ యూకేలో అనేది తెలుసుకోవడం మాత్రమే. నేను విన్నది ఏంటంటే ఆ సింగరే చెప్పారు దట్ సింగర్స్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ మన ఫిల్మ్లో పాడే సింగర్స్కి చాలా తక్కువ పే చేస్తారంట. ఐ వాస్ టోల్డ్, అంటే నేను విన్నదాన్ని బట్టి ఒక సాంగ్కి 5,000 రూపీస్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 50 pounds అంట. బట్ వాళ్ళు కూడా ఎందుకు పాడతారంటే దే గెట్ ఆపర్చునిటీస్ టు సింగ్ ఇన్ కన్సర్ట్స్, లైక్ యూకేలో కానీ యూఎస్లో కానీ వచ్చినప్పుడు కన్సర్ట్స్లో పాడతారనమాట. పాడడానికి వాళ్ళకి పేరు వస్తుంది కదా, ఒక సాంగ్ పాడారంటే వాళ్ళకి పేరు వస్తుంది. సో ఇది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు అప్కమింగ్ ఉన్నప్పుడు మీరు కూడా, అంటే ఇక్కడ ఆర్టిస్ట్కి ఎలాంటి వాల్యూ ఉంటుంది, అలాంటి స్టోరీస్ ఇక్కడ కూడా ఉంటాయా? అంటే మీరు అప్కమింగ్గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ. అంటే ఇక్కడైతే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆర్టిస్ట్కి. సో లైక్ అంటే ఎస్పెషలీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి చాలా సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి, లేకపోతే లైక్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఇలాంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అండ్ PRS Foundation, Arts Council England, which is from government money and all of that, they funded my projects. Right. So that because they want to encourage homegrown artists. Right. ఎందుకంటే యుఎస్ నుంచి వస్తారు, లేకపోతే కెనడా నుంచి వస్తారు, కానీ యూకేలోనే ఉంటే యూకేలోనే పర్ఫామ్ చేస్తే మనకి లైక్ యూకేకే ఇన్కమ్ కదా. యా, సో పేరు అండ్ లైక్ also like from tourism, for example, why do we do tourism? So that people can come in and spend their money here. Similarly, artists perute ikad show cheste all from all over the like they'll come country to come and watch you perform, right? So and malli the other thing is I'll invest cheste manam for example videographer తీసుకుంటే UK నుంచి తీసుకుంటాను. So it's like you're employing people because of the funding that you've got from the government or wherever. So ilagaithe there's lots of respect for artists here and they want to support independent artists wherever they can. And ante like labels కూడా ఉంటారు, నాకు అంతగా తెలీదు ఎలా పని చేస్తారు అనేసి, because major labels are kind of similar all over the world. But yeah, so లైక్ మంచిది ఏంటంటే యూకేలో చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఆర్ట్స్ చేయడానికి, లైక్ ఇలాంటి ఆర్ట్స్ చేయడానికి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రూవెన్ దట్ you've done such work, you'll get support from all over the place. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను గ్రేట్ ఎస్కేప్ అనేసి ఒక ఫెస్టివల్, ద గ్రేట్ ఎస్కేప్, and that's known as the UK's largest new music like new artist platform. Beautiful. So adi for example na distributor got me that opportunity. And a distributor is a company that helps you put your music on Spotify or Apple Music or Amazon and stuff. And to get on a stage there means that I've been able to get exposure to different industry people. So yeah, the support has been infinite, especially for example BBC. Right. Ee madine chala pedda show ani BBC Big Weekend. Big Weekend, yes. So people like Coldplay, Ed Sheeran, they've all performed at these places. Amazing. So to give me that platform again is amazing, and that's because they've seen the work that you've done beforehand and they want to push you further. Right. So adi usual ga like for upcoming artists there's a huge support system here. That's brilliant kada. Ante meeku passion undi meeku oka support kuda government నుంచి వస్తే అది సూపర్ కదా. Yeah, for sure. Hope
లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అండి. అంటే ఎందుకంటే అది ఖచ్చితంగా అప్కమింగ్ వాళ్ళకే కావాలి సపోర్ట్ అనేది. ఎందుకంటే వన్స్ యూ బికమ్ ఎ స్టార్ మీకు సపోర్ట్ అవసరం లేదు సో కదా. అలా అంటారు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ఎస్ ఫౌండేషన్, దట్స్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దట్స్ మోర్ ఆఫ్ అ చారిటబుల్ ఆర్గనైజేషన్. పిఆర్ఎస్ ఫౌండేషన్ స్పెసిఫిక్ చాలా లైక్ ఆల్ దీస్ ఫౌండేషన్ స్పెసిఫిక్గా అంటారు దట్ యూ ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ ఆర్ యూ నో దట్ లైక్ there's requirements అంటే పెద్ద స్టేజ్ లో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎందుకంటే లైక్ యూర్ ఆల్రెడీ మేడ్ ఇట్, లైక్ యూ హ్యావ్ అ టీమ్ అరౌండ్ యూ. కానీ అప్కమింగ్ అయితే there's more need for help. సో అప్పుడు all these companies kind of come into play to help. వన్ థింగ్ ఏంటంటే నేను నోటీస్ చేసింది, మీ సాంగ్స్లో మీ సింగిల్స్లో ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తానండి. తన సాంగ్స్ మీరు వినాలంటే salonimusic.com తన వెబ్సైట్, అలాగే తను ఇన్స్టాగ్రామ్లో ఉంది, టిక్టాక్లో ఉంది, తర్వాత యూట్యూబ్లో ఉంది, తర్వాత స్పాటిఫైలో తన సాంగ్స్ మీరు వినొచ్చు. బట్ యూట్యూబ్లో మీ పాటకి అంటే ద ప్రొడక్షన్ క్వాలిటీ, నీ గుండెలోనే ఒక సాంగ్ ఉంటుందండి, తెలుగు బెంగాలీలో. తను ఇప్పుడు పాడతారు ఆ పాట, అండ్ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్. సో తను ఇప్పుడు పాడతారు ఆ పాట అంత ప్రొడక్షన్ క్వాలిటీతో మీరు ఎలా ప్లాన్ చేశారు? అంత టాప్ నాచ్ ప్రొడక్షన్ క్వాలిటీతో, అంటే పాట ఎంత వినసొంపుగా ఉందో చూడ్డానికి కూడా అంత ఆకర్షణీయంగా ఉంది, అంత అందంగా ఉంది, అంత ఒక ఉందన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, గ్రాండ్నెస్ ఉంది. అది మీరు ఎలా ప్లాన్ చేశారు? అది సో వీడియో అంటున్నారు, వీడియో. సో అది డిపెండ్స్ ఆన్ హూ యూ వర్క్ విత్. అంటే టాప్ నాచ్ వీడియోగ్రఫర్స్, అవుట్ఫిట్ స్పాన్సర్స్, జ్యువెలరీ కంపెనీస్, మేకప్ ఆర్టిస్ట్, ఇవన్నీ నెట్వర్క్ ద్వారా. సో అంటే ఇన్స్టాగ్రామ్లో స్పెషల్గా యాక్చువల్లీ రీచ్ అవుట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లోదింగ్ కంపెనీ, ఆ లెహంగాస్ అవన్నీ లైక్ చాలా పెద్ద లెహంగాస్. సో అవి ఒక కంపెనీ ఎస్టీ కుటూర్ అనేసి స్పాన్సర్ చేశారు. సో వాళ్ళు నాకు అవుట్ఫిట్స్ ఇచ్చారు ఆ వీడియో కోసం, అండ్ దెన్ ఐ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో దట్స్ హౌ దోస్ థింగ్స్ వర్క్. మళ్ళీ జ్యువెలరీ కూడా అలాగే. మేకప్ అయితే కొలాబరేషన్ లాగా అయ్యింది, బికాజ్ వాళ్ళకి కూడా పేరు వస్తుంది ఇలాంటి వీడియోలో చేయడం అనేసి. అదే లైక్ మై బిగ్గెస్ట్ సాంగ్, ఇట్స్ క్రేజీ హౌ వెల్ ఇట్స్ డన్. బట్ యా ఇట్స్ త్రూ స్టేజెస్. చాలా పాత నా వీడియోస్ చాలా పాతకి వెళ్తే యుల్ సీ అంత చిన్నగా ఉన్నావు అనేసి, లైక్ యుల్ సీ ద గ్రోత్. అప్పుడు చాలా చిన్న బడ్జెట్ వీడియోస్, ఒక దాంట్లో ఒక అవుట్ఫిట్ ఒక స్టూడియోలో షూట్ చేసాము. ఇప్పుడైతే 3 different outfits, many different locations. It changes. So it's the natural growth of being an artist. And experience తో తెలుస్తుంది లైక్ విజన్ ఏంటనేసి. నేను ఎప్పుడైనా మ్యూజిక్ వీడియో చేస్తే మామూలుగా అయితే ఒక టీం ఉంటుంది ఇలాంటివన్నీ చేయడానికి, కానీ నేను ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కాబట్టి ఐ టేక్ అ లా ఆన్ మై సెల్ఫ్. సో ఏదైనా మ్యూజిక్ వీడియో ఉంటే నేను చాలా ప్లాన్ చేస్తాను, ఒక విజన్ బోర్డ్ తయారు చేస్తాను. ఓకే, అవుట్ఫిట్స్ అయితే ఇలాంటి అవుట్ఫిట్, ఇలాంటి హెయిర్ స్టైల్, ఇలాంటి మేకప్, ఇలాంటి జ్యువెలరీ ప్లాన్ చేస్తాను. మళ్ళీ టైం లైన్ చేస్తాను. సో ఈ టైంకి ఈ షాట్ అవ్వాలి, ఈ టైంకి ఆ షాట్ అవ్వాలి. సో అలా చేస్తాను. మళ్ళీ సో ఒక పార్ట్ చేశాను విదౌట్ యూ అని, అది పంజాబీ సాంగ్ అది. అండ్ అది విత్ అ స్టోరీ లైన్. ఇట్ వాజ్ మై ఫస్ట్ యాక్టింగ్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్. సో చాలా థాట్ వెళ్ళింది దానికి. లైక్ ఐ బేసిక్లీ డైరెక్టెడ్ ఇట్ ఇన్ అ వే. సో ఏ స్టోరీ లైక్ ఆ స్టోరీ ఏంటంటే, నేను ఒక అబ్బాయి ప్రేమించుకున్నాం, కానీ 6 months later ఇంకో అమ్మాయితో చూస్తాను. అది అండ్ దెన్ లైక్ బట్ ద స్పెసిఫిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ I had a necklace that he gave and I hold it, but those small things, it's like a director thinks of those things. Of course. And so as an independent artist you put on many different hats, and I think that's a fun part. I mean sometimes it can be overwhelming, కానీ sometimes చాలా ఫన్ గా ఉంటుంది, ఎందుకంటే వేరే జాబ్స్ చేస్తున్నారు లాగా. ఎగ్జాక్ట్లీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసుకుంటే ఆ సాంగ్ వెళ్తుంది కదా, మీరు ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టారో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద సాంగ్ షుడ్ వర్క్ కదా. అంటే మీరు లిరిక్స్ రాస్తారు, కంపోజ్ కూడా చేస్తారు కదా. సో నేను ప్రొడ్యూస్ అంతగా చేయను. సో మ్యూజిక్ కంపోజర్ అది దట్స్ అ హోల్ సెపరేట్ టాలెంట్. అండ్ నేను వింటాను, అంటే ప్రొడ్యూసర్ నా పక్కన ఉంటాడు అండ్ ప్లే చేస్తారు లైక్ ఈ ఇన్స్ట్రుమెంట్స్. నేను వింటాను, ఓకే ఆ ఇన్స్ట్రుమెంట్ దీనికంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కంటే బాగుంటుంది. అండ్ సో వీ కైండ్ ఆఫ్ place things together, but special like the producer has his own expertise. Na expertise aithe singing, writing the lyrics and writing the melodies. And melodies aithe నాకు ఎక్కువ ఇష్టం, ఎందుకంటే like you're coming up with random melodies, random tunes that you think will sit well. But yeah, it's team effort in the end. Like
you need all these different people to help you out to get to where you want to be. అండ్ జనరల్గా అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ వద్దు, బట్ రఫ్గా ఒక సాంగ్ ఆ లెవెల్లో ఆ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయాలంటే రఫ్గా ఆర్టిస్ట్కి ఎంత అవుతుంది? అఫ్ కోర్స్ ఇట్స్ ఫండెడ్, బట్ రఫ్గా అంటే ఎస్టిమేటెడ్ చెప్పండి. జస్ట్ హూ ఎవర్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఇలా గ్రో అవుదాం అనుకుంటే జస్ట్ ఒక ఎస్టిమేట్ తెలుస్తుంది అంతే, జస్ట్ ఎస్టిమేట్ కోసం. అంటే స్టార్టింగ్లో అయితే యూ డోంట్ నీడ్ టు పుట్ దట్ మచ్, పుట్ a few hundred in and it's fine. కానీ as you develop, you've obviously got to be a few thousands. అంటే but make sure full budget music video lo వెళ్ళకూడదు. You need to have set budget for music video, set budget for social media, set budget for ads, set budget for PR, so getting onto like radios and that sort of thing. A budget for your studio to record audios, but make sure your marketing budget is equal to your music video budget. Right. చాలా మంది అయితే మ్యూజిక్ వీడియోలో ఎక్కువ పెడతారు, కానీ లైక్ it looks great, but it needs to reach people. There's no point in something looking great and only lasting at 100 views, right. You know. So the thing is being able to create that marketing plan for your social medias. Take snippets of that music video, but not just that. Right. Take behind the scenes videos of you singing in the studio, or you know, going outside and like someone plays your song. Like it's different things that it needs to look like it's not just the music video. There's so you can be an independent artist and not do a music video. You can just shoot content outside, vertical content. But yeah, it's about trying to be smart with your money. You don't always need huge budgets, but you do need some money to get started. But as a brand, if you have to మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే as a brand ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. Yeah, అంటే చాలా ఎఫర్ట్ వెళ్తుంది. లైక్ బట్ అది అగైన్ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది అది. And if you know someone, like if any of the viewers want to get into this, feel free to email me, get in touch with me. I'm happy to help you out. But yeah, I mean, it's all about connecting with the right people to help you out at those stages. For example, ante nenaithe starting lo aithe like not full starting, kani British agency lo ochinappudu అసలు క్లూ ఏ లేదు. లైక్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ BBC అప్పుడు నాకు టచ్ లో లేరు. I didn't know anyone. And so I would just listen to whatever anyone said and pay whatever amount. Right. And kani that was needed at that time. But I learned my lessons from there, that anta akkarledu, ippudu connections cheskunnanu, I can spend a little less and direct it to a more useful budget. Right. And that's life lessons. You make mistakes, you understand, and you improve the next time. And that's just how life goes. But obviously, if there's someone there to help you out, it's easier. That's amazing. So చూడండి, చూస్తున్న వాళ్ళందరికీ మనకి సలోని ఉంది. మీరు ఎవరైనా సింగర్ అవ్వాలనుకుంటే తనకి ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో తనకి మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా మనం నీ గుండెల్లో ఉన్న సాంగ్ గురించి చెప్పాం కదా, అది సూపర్ సాంగ్ అండి. ఇప్పుడు సలోని గారు పాడతారు. సో మా కోసం ఒకసారి ఆ పాట పాడండి. Sure. Then let me just play the key so I can get the key. తొలిసారి ప్రేమ చూపు అందంగానే ఉందిరా, ప్రేమ పంచకున్నా আমি তোমাকে ভালোবাসি, একটা শুধু দেখো দিয়ে দেব জীবনটা। తొలిసారి ప్రేమ చూపు అందంగా ఉంది నా, ప్రేమ పంచుకున్నా আমি তোমাকে ভালোবাসি, একটা শুধু দেখো দিয়ে দেব জীবনটা। Never felt this way about someone. Alright, I see it now, and you're the one. There's something in the way that you move, I don't know what it is you do, pulling me through and through. With you it's like playing with fire, oh. But I know you're the one. Push it to me, నువ్వేమనుకుంటున్నావు జోలే భాలోబాష, నువ్వెట్టు చూసిన నేనుంటా. Oh my John, I wanna be RKNI boy, should to me to be with you eternally, be my ride or die, my ride or die. తొలిసారి ప్రేమ చూపు అందంగానే ఉంది నా, ప్రేమ పంచుకున్నా
আমি তোমাকে ভালোবাসি একটা শুধু সায়াতে কুতিয়ে দিব জীবনটা. ఐ మస్ట్ సే ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఎంత బాగా పాడారు నిజంగా. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అండి ఒక లైవ్ సింగర్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం. నాకేదో ఒక పబ్లో కూర్చొని ఆర్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు లైవ్ సింగింగ్ పాడతారు చూడండి, అసలు అంత ఒక బ్లిస్నెస్ వచ్చిందనమాట. అంత వాయిస్ చాలా బాగుంది మీది. సో మీరు ఇంత చక్కగా పాడుతున్నారు కదా. ఇప్పుడు మనకి లెట్స్ సిడ్ శ్రీరామ్ కూడా హీఈస్ బోర్న్ ఇన్ కెనడాలో పుట్టాడు కదా. ఆయన పుట్టి ఇప్పుడు ఇండియాలో తెలుగు పాటలు, తమిళ పాటలు, ఇంకా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా మీరు కూడా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మీరు ప్రయత్నం చేస్తున్నారా ఇండియాలో పాడడానికి? హోప్ఫుల్లీ అట్ సమ్ పాయింట్. కానీ ఇప్పుడైతే అంటే సో యాక్చువల్లీ ఇండియాకి వెళ్ళాను అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉంటే అని. గ్యాప్ స్కూల్ అయిన తర్వాత గ్యాప్ ఇయర్ తీసుకున్నాను. సో అప్పుడు ఇండియాకి వెళ్ళాను. రామాచారి గారు అనేసి, గీతా మాధురి గారు, రేవంత్ గారు, సింగర్లన్నీ అక్కడే నేర్చుకున్నారు. సో అక్కడ నేర్చుకుంటానని వెళ్ళాను. ఐ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ అమేజింగ్. గాట్ లాట్స్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ చూస్తే లైక్ I felt like a small fish amongst a huge pond. So I thought, okay, ikkada like I can try my best, but I thought, okay, let me establish myself mostly in the UK. Right. So mali UK ki vachesanu and ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అప్పటి వరకు నేను ఈ ఫ్యూజన్ ఏం చేయలేదు. సో అప్పుడు ఫ్యూజన్ స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ఐ ఫీల్ లైక్ ఐవ్ గ్రోన్ మై బేస్ హియర్ ఇన్ ద యూకే. అండ్ అంటే until I get that like Western acclamation alongside, you know, fusion chesinappudu, getting that recognition, I feel like I want to go up that way, kind of like Vidya Vox and Rajakumari and stuff, and then go into India and do stuff. So that's my vision. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిటన్లో ఎన్ని పాటలు పాడారు కదా. సో మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది. ఎందుకంటే మీ పాటలు రోజు ఇక్కడ రేడియోలో BBC రేడియోలో కానీ చాలా ప్లాట్ఫామ్స్లో మీ పాటలు రోజు వినిపిస్తూనే ఉంటాయి మాలాంటి వాళ్ళందరికీ. సో అండ్ మీ దృష్టిలో మ్యూజిక్ అంటే ఏంటి? ఒక్క వర్డ్లో చెప్పమంటే కష్టమా? చెప్పండి. సూదింగ్. రైట్. అంటే మ్యూజిక్కి మీలో అంటే మీరు వినే ఉంటారు, మ్యూజిక్కి డిసీజెస్ కూడా రివర్స్ చేసేంత కెపాసిటీ ఉంది. అంటే డిసీజెస్ ఇన్ ద సెన్స్ డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాటిని కూడా వాటి నుంచి బయటకు తీసుకొచ్చేంత ఉంది. అవును. అంటే నాకు మెసేజెస్ కూడా వస్తాయి లైక్ ఐ ఫైనలీ గాట్ అవుట్ ఆఫ్ బెడ్ బికాజ్ ఐ లిసన్ టు యువర్ మ్యూజిక్ టుడే. అండ్ అలాంటివన్నీ వింటే ఇట్ మేక్స్ మీ ఫీల్ సో లైక్ హంబుల్డ్ అండ్ హోల్సమ్. అండ్ అంటే దిస్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ అనేసి అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీ అంటే కొంచెం లోగా ఫీల్ అవుతుంటే ఐ లిసన్ టు సమ్ యునో up like slow music just to get me in the feels, or some upbeat music, and it makes me feel happier. And actually vindam kante nakaithe I just love singing. Wow, maaku vindam ishtam ande super. asalu meelanti vallu paడుతూ ఉంటే అసలు అన్నీ మర్చిపోయి వినొచ్చు నిజంగా. అంత అదే అంటే ఎప్పుడైనా అమ్మ నాన్నకి చెప్తే, ఫ్రెండ్స్కి చెప్తే, ఎవరికైనా చెప్తే నేను అనుకుంటాను లైక్ స్టేజ్లో ఉన్నప్పుడు పాడినప్పుడు that's when I feel my best. అంటే like ecstasy. Yeah, like it's another high for me. Wow. Like and that's why I'm doing all of this. Like forget about the music videos. Like ఇవన్నీ మర్చిపోండి. స్టేజ్ మీద ఉన్నప్పుడు పాడడం అప్పుడు that's when I feel like this is what I'm living for. Amazing. నిజంగా. ఎందుకంటే నేను కూడా మ్యూజిక్ లవర్ని. నేను నా మనసు బాగాలేనప్పుడల్లా నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఒక పాట వినడం కానీ, ఆ లిరిక్స్ కూడా వినడం కానీ, అది నిజంగా ఒక అరగంట వింటే ఆ సంగీతాన్ని, నా బాధలని నేను మర్చిపోతాను. అంత గొప్ప శక్తి ఉంది సంగీతానికి. అండ్ మీరు అండ్ మీరు పాడుతూ చాలా మందికి ఆ హ్యాపీనెస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. మీరు తెలుగు మూవీస్ చూస్తారా? చూస్తాను. ఎందుకు చూడను? సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు తెలుగులో? పుట్టిన నుంచి చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎవరండి చేంజ్ అవుతుంది? బట్ చిన్నప్పుడు అయితే మహేష్ బాబు. తర్వాత ఇప్పుడైతే అల్లు అర్జున్. పుష్ప చూసారా? యా. కానీ నాకు అవన్నీ కంటే అలా వైకుంఠపురం నచ్చింది. అలా వైకుంఠపురంలో నాని కూడా నచ్చుతాడు ఎక్కువ. నాని నాకు కూడా ఇష్టం. నేచురల్ స్టార్ నాని. అండ్
మీకు ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన ఒక మంచి తెలుగు పాట ఏంటి? ఈ మధ్య కాలంలో మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడుగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనే గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా. సింప్లీ స్టన్నింగ్. ఒక్క అక్షరం కూడా తప్పు పాడకుండా, అంటే ఇంత స్పష్టంగా ఒత్తులు కానీ ఇవన్నీ కూడా నీట్గా పాడుతూ, అసలు నిజంగా అండి ఇట్స్ రియల్లీ ఎక్స్టసీ అండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఎంత చక్కగా పాడుతుంది తను. నిజంగా మీరు కూడా తన గురించి కామెంట్ చేయండి, తన పాటలో మీకు ఏం నచ్చినాయో. అండ్ తన గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి సలోని గారు, సో మీ పేరెంట్స్ ఇద్దరు ఫుల్ టైమ్ వర్కింగ్ పేరెంట్స్, వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు మారింది. When I was into when I was a kid or when I was into engineering and all, it was mostly మనకి ఎలా అంటే డాక్టర్ ఇంజనీర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇలా మీరు అన్నారు కదా ఇందాక, గమ్యం లేని పయనానికి ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేయరు ఇదివరకు ఉన్న పేరెంట్స్. ఇప్పుడు ట్రెండ్ మారుతుందిలేండి. అంటే ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 90sలో ఏంటంటే మనకి అంతగా మనీ చూడలేదు పేరెంట్స్ కూడా. సో జాబ్ అనేది ఒక భరోసా అనమాట, వీడు సెటిల్ అవుతాడు, వీడు బాగా పైకి వస్తాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు? అండ్ ముఖ్యంగా మీ పేరెంట్స్, మీరు చదివింది యూసీఎల్లో, అంటే మీరు ఇప్పుడు జాబ్ చేయాలంటే యూ కెన్ ల్యాండ్ అప్ ఇన్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో, మీకు మంచి జాబ్ వస్తుంది. అయినా సరే మీరు సింగింగ్ని ప్యాషన్తో కెరియర్గా ఎంచుకున్నారు. సో మీ పేరెంట్స్ ఆ డెసిషన్ చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఆ డెసిషన్ అంటే ఎవరికైనా చెప్తే కొంచెం ఓ మై గాడ్ అని అనిపిస్తుంది కదా, కానీ నా పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసేవారు. వాళ్ళే నాకు ఇవన్నీ లెసన్స్ లో పెట్టారు కదా 4 years నుంచి. సో వాళ్ళ కోరిక అనమాట. చెప్పాలంటే లేదు, ఆర్టిస్ట్ డెవలప్మెంట్ క్యాంప్ వెళ్ళానని చెప్పాను కదా, అది రగ్బీలో ఉండేది. సో యూస్ టు టేక్ 1.5 hours టు గెట్ దేర్. ఎవ్రీ ఫోర్ట్నైట్ నానో లేకపోతే అమ్మో తీసుకెళ్లేవారు. మళ్ళీ షోస్ ఎప్పుడైనా ఉంటే ఎవ్రీ అదర్ వీక్ షోస్ ఉండే మళ్ళీ రగ్బీలోనే. సో దట్ జస్ట్ ప్రూవ్స్ టు షో హౌ మచ్ దే యూస్ టు టేక్ మీ టు క్లాసెస్. సో వాళ్ళ నుంచే నాకు ఇవన్నీ వచ్చాయి. ఐ ఓ ఎవ్రీథింగ్ టు దెమ్, ఆల్ మై సపోర్ట్. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైనా కష్టం అవుతే లైక్ కొన్నిసార్లు డౌట్లు వస్తాయి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, అసలు ఏమైనా సక్సెస్ అవుతుందో లేదో అని. కానీ అమ్మ నాన్న ఇద్దరు అంటారు, ఇట్స్ అబౌట్ ద జర్నీ, ఎండ్ గోల్ గురించి కాదు. మళ్ళీ లైక్ అవి సర్టన్ బిజినెస్ డిసిషన్స్ అయితే నేను తీసుకుంటాను, ఎందుకంటే నాకే ఎక్కువ తెలుస్తుంది కదా. బట్ అమ్మ నాన్నతో మాట్లాడతాను just to load it off. It's easy to speak to someone and so mom and dad are always there for me. So yeah, I mean they're very supportive. Beautiful. Regardless of whatever tiny doubts or I would like go do masters or whatever, those comments will come here and there, but deep down in their heart I know they want me to do this because they know that this is what gives me the most happiness. యా, ఐ కెన్ సీ దట్. అంటే ద వే మీరు పాడుతున్నప్పుడు ఒక దైవత్వంతో, ఏదో ఒక దేవుడి ముందు కూర్చొని పాడుతున్నా, అంటే ఐ మీన్ టు సే డివోషనల్, అంటే మ్యూజిక్ ఇస్ డివోషనల్ కదా. ఏ పాట పాడినా సరే అంత శ్రద్ధగా పాడుతున్నారు మీరు, అంత ఇష్టంగా. ఓకే, మీరు ఇందాక పేరెంట్స్ గురించి చెప్పారు కదండి, అమ్మగారు సపోర్ట్, నాన్నగారు సపోర్ట్, అండ్ ఎస్పెషల్లీ అమ్మ గురించి చెప్పండి. మీ ఎదుగుదలలో మిమ్మల్ని నర్చర్ చేయడంలో, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచడంలో ఆవిడ ఎటువంటి కేర్ తీసుకున్నారు? అంటే మీ అమ్మగారు మీ లైఫ్లో
మీకు నేర్పించిన విషయాలు కావచ్చు, మీరు ఎదుగుదలలో ఆవిడ తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, చెప్పండి. చిన్నప్పుడు అయితే కొంచెం ఫోర్స్ కావాలి కదా ఎవరికైనా చేస్తా. అమ్మ మమ్ వాజ్ నోన్ ఫర్ దాట్. అంటే అమ్మ అయితే ఏదైనా క్లాస్ ఉంటే పుష్ చేసేదాన్ని. నాకు అసలు ఇష్టం లేదు, లైక్ పియానో లేకపోతే సింగింగ్, లైక్ అంటే చిన్నప్పుడు అంతగా ఇష్టం లేదు. సో అమ్మ పుష్ చేసేదాన్ని, ఈ లైక్ క్లాసులు తీసుకెళ్ళడం, డాన్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, అవంతా అమ్మే. నాన్న అయితే ఇప్పుడు మోర్ లైక్ ఎమోషనల్ మోరల్ సపోర్ట్. సో ఆ ఇనిషియల్ గా అమ్మ పుష్ చేయకపోతే I wouldn't have come to where I am. There wouldn't have been a space for me to even think that music was a career. So beginning credit anta ammake. Amma నిజంగా. సో ఇందాక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. మీ ఫేవరెట్ తెలుగు ఫుడ్ ఏంటి? ఫేవరెట్ టమాటా దోశ. టమాటా దోశ, వావ్ సూపర్. అది కోటబొమ్మల స్పెషల్. కోటబొమ్మల స్పెషల్ టమాటా దోశ. దోశ మీద టమాటో లేదు, ఆ దోశ బ్యాటర్ లోనే టమాటో ఉంటది. అంత వెరైటీ ఉన్న తెలుగు ఫుడ్ లో మీరు ఇంకా ఒక్క టమాటో దోశ చెప్పడం నాకేం నచ్చలేదు. మీరు ఇంకా ఒక 10 చెప్పాలి మీరు. మళ్ళీ బోరింగ్ గా వెళ్తాను. అన్నం రసం నాకు అన్నం రసం ఎవర్ గ్రీన్ అండి. ఇది అన్నం, ఆవకాయ, పప్పు, ఇంకా చెప్పండి. పులిహోర, సూపర్. సద్దట్టుకులు. ఇంకేం ఫేవరెట్స్ నాకు అంటే మేము మీట్ ఈటర్స్. సో చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అది. నర్సంపేటలో కబాబ్స్ చాలా బాగుంటాయి. నర్సన్నపేటలో, రైట్. నర్సన్నపేట, ఈసారి నర్సన్నపేటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కబాబ్స్ తినాలి. ఆ షాప్ పేరు కూడా మాకు చెప్పండి, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తింటాం. నర్సంపేట కబాబ్స్ చెప్తే అందరికి తెలుస్తుంది. నర్సన్నపేట కబాబ్స్. మీలో నర్సన్నపేట వాళ్ళు ఉంటే చెప్పండి, ఆ షాప్ పేరు చెప్పండి. నిజంగా నేను వెళ్తాను. నిజంగా చాలా ఇష్టం అండి. నేను కూడా చాలా ఇష్టం. స్పైసీగా ఉంటుంది. సూపర్. ఇంకా స్వీట్స్ ఎవరికైనా అడిగితే బోయినా ఫ్యామిలీ అంటే స్వీట్స్ కాదు. నేను లైక్ మా అందరు అంటారు ఐ టుక్ ఓవర్ మై డాడ్, అంటే ద జీన్స్ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ డాడ్. నేను నాన్న పిల్ల అనేసి, బికాజ్ వీఆర్ సేవరీ టూత్. సో స్పైసీ ఫుడ్ ఇష్టం ఎక్కువ, స్వీట్స్ అంతగా ఇష్టం ఉండదు. కానీ చూస్ చేస్తే గులాబ్ జామున్, మోతిచూరి లడ్డు అండ్ కాజు బర్ఫీ. సూపర్. సో మీరు ఫుడ్డియా? అలా అని చెప్పలేరు. ఎందుకంటే నేను చాలా ఫసి, బట్ లైక్ ఫుడ్ ఇష్టం. సూపర్. యాక్చువల్గా ఇందాక అమ్మ నాన్న గురించి చెప్పారు కదా, తమ్ముడు ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? అర్థమైపోయింది మీ ఆన్సర్ వద్దు ఇంకా నాకు. నేను ఒక్క చిన్న నవ్వుతోనే నాకు అర్థమైపోయింది. లేదు ఉంటాడు. at the forefront, he's my number one hater. Right. He'll mock anything, he'll laugh, he'll like put me like, but I know deep down he's a little proud brother, and he'll help. Ante edana song unte like అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కోసం కొన్నిసార్లు ఆ దగ్గరికి వెళ్తాను, అండ్ కొన్నిసార్లు అసలు బాగాలేదంటాడు, లేకపోతే యా ఇట్స్ నైస్ అంటాడు. సో డెఫినెట్లీ some input from him sometimes. బ్యూటిఫుల్. ఈ క్వశ్చన్ నేను యాజ్ అ పేరెంట్ అడుగుతున్నాను, జస్ట్ నేను తెలుసుకోవడం కోసం. మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కదా, ఎలా ఉంటుంది మీకు స్కూల్స్ కానీ, ఇక్కడ కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ? అంటే మీకు ఇక్కడ పెరగడం ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ మీరు ఇండియా వెళ్తారు, అక్కడ కూడా మీరు చేంజెస్ చూస్తారు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇండియా ఇస్ ట్రయింగ్ టు క్యాచ్ అప్ టు వెస్టర్న్ లెవెల్. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తే ఇంచుమించు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యూయార్క్. కొన్ని ప్లేసెస్లో వెళ్తే అసలు ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నంత లా ఎదిగింది ఇండియా. సో బ్యాక్ దెన్ అంటే మీరు చిన్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది ఇక్కడ గ్రో అప్ అవ్వడం? ఎస్పెషల్లీ అంటే ఇండియా, మీ పేరెంట్స్ ఇంట్లో తెలుగు మాట్లాడతారు, మీరు ఇక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడాలి. అది మీకు ఎలా అనిపించింది? సో యా చిన్నప్పుడైతే తెలుగులో అంటే దిస్ ఇస్ వాట్ 20 years బ్యాక్ అంత మంది లేరు. లైక్ ఇట్ వాస్ టఫ్ టు ఫైండ్ పీపుల్. ఇప్పుడైతే తెలుగు అందరు ఎక్కడ వెళ్తే ఉన్నారు. మీరు ఏ టౌన్ తీసుకుంటే అక్కడ తెలుగు సంఘం ఉంది. ఫర్ షూర్. సో అదొక ఛాలెంజ్ చిన్నప్పుడు. కానీ అదే లైక్ ఫ్యామిలీ అవే ఫ్రమ్ హోమ్ అంటాం కదా, సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా లైక్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్ అయితే ఉండేవాళ్ళు సపోర్ట్. కానీ స్కూల్లో అయితే యునో ఫ్రెండ్స్ చేసుకోవడం లైక్ ఇట్ వాజ్ అ బిట్ టఫ్. సో ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మళ్ళీ. కానీ యాజ్ యూ వెంట్ ఆన్, సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ స్కూల్ అయితే గ్రామర్ స్కూల్కి వెళ్ళాను. అండ్ సో రాయల్ లాటిన్ అని బకింగ్హామ్లో.
సో యా అక్కడ రాయల్ లాటిన్ గ్రామర్ స్కూల్ అని వెళ్ళాను అండ్ దేర్ వర్ ఫ్యూ ఇండియన్ కిడ్స్ కానీ మళ్ళీ నాట్ దట్ మెనీ అండ్ సో అదొక పెద్ద బ్యాటిల్ అనుకుంటా లైక్ ఫర్ మీ ఎస్పెషలీ పాడడం was like people would mock it a bit. So that struggles ante that was one big struggle for me. So your friends were mocking you మీరు పాడినప్పుడు? My close friends, they were very supportive, but some people that I thought were my friends, not so much. So that was one big struggle for me to kind of hurdle over. And మళ్ళీ యూనికి వెళ్ళినప్పుడు I felt at home. Right. ఎందుకంటే సో ఫ్రమ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఇంకా చాలా ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్ ఉన్నారు లైక్ నాట్ ఈవెన్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జెన్స్ కదా పంజాబీ వాళ్ళు గుజరాతీ వాళ్ళు చాలా ఉంటారు కదా సెకండ్ థర్డ్ జెన్ సో ఆల్ కలిస్తే ఐ ఫెల్ట్ లైక్ ఐ బిలాంగ్డ్ అట్ హోమ్ లైక్ ఐ మెట్ సో మెనీ సౌత్ ఏషియన్ పీపుల్ దట్ ఐ కుడ్ రిలేట్ టు సో యా ఐ మీన్ ద ఎర్లియస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ అయ్యాను కానీ ఇప్పుడైతే చిన్నప్పుడు I used to be a little shameful of my culture. Intlo aithe I used to be fully open, I'd do everything. Kan school ki velte you'd be a bit shy and you didn't want to show that you were brown. But he like ee generation lo aithe TikTok valla andarki telustundi like వేరే cultures and everyone's more accepting than they were let's say 10-15 years ago. So that's helped I'd say a lot recently. So చాలా prejudices ఉండేవండి? Yeah, that would be. But that's part of life. Of course, I mean, of course. మాకు సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్నకైతే ఇంకుండేది లైక్ ఫుల్ 90s లో వచ్చారు కదా అండ్ అప్పుడైతే ఎవరు లేవు లైక్ barely anyone. సో మై ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ కంపేర్డ్ టు హిస్. మీ జర్నీలో మీరు ఖచ్చితంగా హై పాయింట్స్ చూసుంటారు, లో పాయింట్స్ చూసుంటారు. మీకు అంటే ఈ కెరీర్ ఎంచుకున్న తర్వాత సింగర్గా మీరు అయిన తర్వాత ఐ హ్యావ్ మేడ్ ఇట్ అని అనిపించింది ఎప్పుడు ఒక హైయెస్ట్ పాయింట్కి నేను వచ్చాను అంటే ఇప్పుడు వరకు అంటే యూ కెన్ రీచ్ లాట్ మోర్ స్టేజెస్ లేటర్ ఆన్ కదా బట్ ఇప్పుడు వరకు ఎస్ ఈ పాటతో నేను ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను అనిపించింది ఎప్పుడు? పాట కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదైనా సరే. రెండు అంటాను, పాట అంటాను, ఎక్స్పీరియన్స్ అంటాను. ఎక్స్పీరియన్స్ అయితే వెంబ్లీ అరీనా డిఎస్పి షో అప్పుడు 10,000 అంటే నంబర్ గురించి కాదు 10,000 పీపుల్ గురించి కాదు ఆ 10,000 పీపుల్ అందరూ ఒక్క దగ్గర ఉన్నారు మరి స్టేజ్ అంత పెద్ద స్టేజ్ స్క్రీన్స్ ఇట్ ఫెల్ట్ అమేజింగ్ అంటే లైక్ ఫెస్టివల్స్ చేశాను విచ్ హ్యాడ్ లైక్ 30,000-40,000 పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ కానీ స్కాటర్డ్ కదా అందరూ ఇంకో స్టేజెస్కి వెళ్తారు లేకపోతే లైక్ ఇట్ బి వెరీ స్కాటర్డ్ ఇదంతా అందరూ ఒక రూమ్ లో నాతో పాడడం కూడా ఎస్పెషలీ ఆ డబుల్ డెకే తెలుగు మ్యాషప్ చేసినప్పుడు అందరూ పాడుతున్నాను ఒక వీడియో చూసాను లైక్ ఫ్యాన్ వీడియో అండ్ దే వర్ సింగింగ్ అలాంగ్ అండ్ ఇట్ ఫెల్ట్ సో నైస్ సో ఎస్పెషలీ దట్ ఎక్స్పీరియన్స్. అందులోని అక్కడ స్టాండింగ్ డెక్ అంటారు కదండి ముందు నుంచి వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటుంది. For sure. Yeah, that was amazing. And actually ముందైతే కొంచెం నర్వస్ ఉన్నాను వెళ్ళిన తర్వాత అన్ని పోయాయి లైక్ నేను చూసాను వీడియో మీరు అసలు మర్చిపోయారు అన్ని. I didn't have time to get nervous when I was on stage. I was just soaking everything in. It was only 7 minutes but the best 7 minutes of my life. Beautiful. అదే మీరు చెప్పారు కదా ఒక్క పాట కూడా మీరు మర్చిపోకుండా లైన్ లో పాడారు నిజంగా. మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. అలాంటి స్టేజ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం లైక్ ప్రపంచం నా ముందుంది ఇంకా నన్ను కాసుకోండి అన్నట్టు పాడారు నిజంగా అంత బాగా పాడారు. నేను వస్తున్నా పాడుతున్నా అన్నట్టు సూపర్. అండ్ సాంగ్ అయితే 2 songs కి నీ గుండెలోనైతే పబ్లిక్ రెస్పాన్స్ మోస్ట్ పాపులర్ పబ్లిక్ చాలా లైక్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి లైక్ ఇట్ వాజ్ అ గుడ్ ఇనిషియల్ adrenaline rush. కానీ ఫర్ మీ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ వుడ్ సే రాణి. ఎందుకంటే రాణి మీనింగ్ అంతా చాలా ఫర్మ్ అండ్ బోల్డ్ అండ్ like empowering like it was a very meaningful song. Ante Hindi lo undi, Hindi and English translate chaste you'll see how deep the meaning is. And so I felt very proud of that, especially because of ante video kuda chuste like very regal theme chala rich look ostadi and so I was very proud of that whole project. So yeah, those are 2 songs that I was very proud of in my career. Amazing. Ante meer anni languages chesaru kada ఒకసారి మీరు తెలుగు తమిళ్ మిక్స్ చేసి ఒక సాంగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుగు తర్వాత అత్యంత ఇష్టమైన భాష తమిళ్.
త్వరలోనే మీకు సర్ప్రైజ్ వస్తుంది. సూపర్. అంటే ఏంటి ప్లాన్ చేస్తున్నారా? తెలుగు తమిళ్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. సూపర్. వావ్. ఈపీ. సో 25th అక్టోబర్కి నా ఈపీ రిలీజ్ అవుతుంది. రైట్. అండ్ దానిలో 6 పార్ట్లు ఉంటాయి. 4 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో రాణి, లెగసీ, ఫేడ్ అవే అని, అది ఉర్దూ అండ్ ఇంగ్లీష్, అండ్ చలీమే ఉన్నది. That's Hindi and English. And then 2 more songs unreleased. So 25th October ki vastayu. So one is in English, Telugu, Tamil. And one is in pure English. Amazing అండి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. బట్ మీకు ఈ కెరియర్లో, అంటే కెరియర్ అని కాదు, మీకు ఈ జర్నీలో కోర్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీలో, ఎప్పుడైనా ఒక లో పాయింట్కి వెళ్ళారా? ఇది ఎందుకు నేను ఎంత స్ట్రగుల్ ఇస్తున్నాను, అయినా సరే నేను అనుకున్నది జరగట్లేదు, ఈ కెరియర్ కాదు, నాకు ఈజీ పాత్, నేను ఎలాగో యూసీఎల్లో చదువుకున్నాను, అది ఈజీ పాత్ కదా, నాకు మీ కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఇది కంఫర్ట్ జోన్ కాదు, ఎందుకంటే ప్రతిరోజు ఒక స్ట్రగులే మీకు. అలా ఎప్పుడైనా అనిపించిందా, నేను వద్దు, ఇంక సింగింగ్ నాకు వద్దు, నేను చాలా కష్టపడుతున్నాను అనవసరంగా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ చేయడానికి కొన్ని మంది ఉంటారు, కానీ మనలోనే కొంచెం భయం ఉంటుంది కదా రిస్కీ పాత్ తీసుకోవడానికి. బట్ లైక్ దే సే హైయర్ రిస్క్ హైయర్ రివార్డ్ కదా. సో ఐ థింక్ ఆ లో టైమ్స్లో అయితే లైక్ ఐల్ గో టు మై పేరెంట్స్, ఐల్ గో టు మై లైక్ క్లోజ్ ఫ్రెండ్స్, ఐల్ స్పీక్ టు దెమ్. అండ్ కొన్నిసార్లు అయితే ఐ జస్ట్ నీడ్ టు షట్ ఆఫ్, ఒక హాలిడేకి వెళ్ళి లైక్ టర్న్ మై మైండ్ ఆఫ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఎస్పెషలీ మళ్ళీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ సింగింగ్ కదా, లైక్ బిజినెస్ సైడ్ అన్ని అనుకోవాలి, లైక్ చూసుకోవాలి. సో ఇట్ గెట్స్ ఓవర్వెల్మింగ్. లైక్ నేను ఈ కెరీర్ చేస్తున్నాను ఎందుకంటే పాడడం ఇష్టం, పర్ఫామ్ చేయడం ఇష్టం. బిజినెస్ సైడ్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్, బట్ నాకు ఇష్టం ఉండదు. Not that I don't like it, but it's not my first preference. And so that can get quite overwhelming. And like many times I'm like, why am I doing all of this? But again, like I said earlier, if you just take a step back, in like మీరు లైక్ లోపల అనుకోవాలి ఎందుకు చేస్తున్నాను అనేసి, అప్పుడు లైక్ పాడడం ఇష్టం. It's like I don't want to do a normal career and like just like everyone else. I don't want to do something that everyone does. I want to do something that's not normal. And so and singing is that. యాక్చువల్గా నా దగ్గర ఒక టిప్ ఉంది. మీరు ఈసారి లోగో ఉన్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు, మీరు ఆ లోనెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. అదేంటో తెలుసా? మీ పాట మీరే వినండి. మీ పాట ఒక్కసారి మీరు వినండి, ఎస్ నేను సాధిస్తా అని. మీకు తెలుసా తొడగొడతారు బాలకృష్ణ గారు, మీకు ఐడియా ఉందా? తొడగొట్టి చెప్పచ్చు మీరు, నేను పాడతా, నేను ఒక ఆల్బమ్ చేస్తానని. బట్ అంత బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అలాంటిదే ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తాను ఒక వ్లాగ్ చేయడం. సో ఆ ఇయర్ లైక్ రీక్యాప్ వ్లాగ్ అనేసి, ఆ ఇయర్ ఏంటి అచీవ్మెంట్స్, ఏం లో పాయింట్స్, లైక్ గోల్స్ అచీవ్ చేశానా. అండ్ మీకే తెలీదు, లైక్ నేను లైక్ జనవరి నుంచి డిసెంబర్కి వెళ్తే లైక్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ హౌ మచ్ ఐవ్ అచీవ్డ్. అండ్ సో మళ్ళీ 2 years బ్యాక్ వీడియో చూస్తే గ్రోత్ తెలుస్తుంది. అండ్ అది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, బికాజ్ ఇట్ షోస్ ద యునో ఆ మూమెంట్లో ఏం చేయట్లేదు అని అనిపిస్తుంది. But realistically, if you look back, you'll realize how much you've grown. And amazing. I think sometimes it's taking that time to reflect and appreciate yourself and give yourself a pat on the back. Definitely. ఎందుకంటే నేను కూడా మనం ఈ పాడ్కాస్ట్ ప్లాన్ చేసిన దగ్గర నుంచి మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చిన్నప్పుడు ఇలా మన తెలుగు సంఘాల్లో పాట పాడిన దగ్గర నుంచి, తర్వాత కర్ణాటక సంగీతం పాడిన దగ్గర నుంచి మొత్తం మీ వీడియోస్ అన్ని చూస్తుంటే మీ గ్రోత్ కనిపిస్తుంది నాకు. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తారంటారు చూసారా, అలా మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు రాణి స్టేజ్కి వచ్చారు. ఆ తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో. సో ఇప్పుడు దాకా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పారు, మీ హై పాయింట్స్ చెప్పారు, లో పాయింట్స్ చెప్పారు. యాక్చువల్గా నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మీరు హైదరాబాద్ వెళ్ళారు కదా, అక్కడ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే అక్కడ మీరు రామాచారి గారని ఇందాక చెప్పారు, ఆయనతో పనిచేశారని చెప్పారు, 2-3 సింగర్స్తో కూడా మీరు ఉన్నారు. ఆ తర్వాత ఇండియాలో మీరు అక్కడ ఏమైనా షోస్లో పాల్గొన్నారా? తెలుగు వాళ్ళ ముందు తెలుగు పాటలు పాడడం మీకు ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ ఇక్కడ కూడా తెలుగు వాళ్ళే, బట్ ఇండియాలో తెలుగు పాట పాడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ హైదరాబాద్ లో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చాలా మందితో పరిచయం ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పండి. షూర్. సో యాక్చువల్లీ ఇండియాకి వెళ్ళినప్పుడు వైజాగ్ లో కొన్ని పర్ఫార్మెన్సెస్ చేశాను. వైజాగ్ లో కాఫేలో కొన్నిసార్లు చేశాను, పేరు మర్చిపోయాను, బట్ కొన్నిసార్లు 2 సార్లు పర్ఫామ్ చేశాను. అక్కడ లైక్
అంటే క్లోజ్ లైక్ స్మాల్ ఏరియా కదా, సో మేడ్ లాట్స్ ఆఫ్, అంటే చాలా మంది నాకు వచ్చి లైక్ లవ్ యువర్ మ్యూజిక్ అండ్ లైక్ స్టార్ట్ ఫాలోయింగ్ మీ అండ్ ఎవ్రీథింగ్, అది చేశాను. అండ్ యాక్చువల్లీ పెద్దదైతే వైజాగ్ బీచ్ ఫెస్టివల్ లో పాడాను. యా, సో అది కూడా చాలా లైక్ బిగ్ క్రౌడ్ బీచ్ దగ్గర, చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ తెలుగు పాటలు పాడడం, అందరు జాయిన్ అవ్వడం, ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ యా, హైదరాబాద్ లో రామాచారి గారి క్లాసెస్కి వెళ్ళాను కదా, సో అక్కడ అంటే ఫ్రెండ్స్ చేసుకున్నాను నాతో పాటు, కానీ ఆల్సో ఫిల్మ్ ఇండస్ట్రీలో లైక్ లిరిసిస్ట్స్ అవన్నీ లైక్ వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. సో తెలుగులో అయితే శ్రీహర్ష యమని అని, అప్పుడు జస్ట్ అప్కమింగ్, ఎప్పుడైతే చాలా పెద్ద మూవీస్ లో రాస్తున్నారు, కానీ ఆయనే నాకు లైక్ లెగసీలో రాశారు తెలుగు లిరిక్స్, ఆయనే రాశారు. అండ్ సమ్ అదర్ మళ్ళీ అన్రిలీజ్ సాంగ్స్ ఉన్నాయో ఆయనే రాశారు. పైప్ లైన్ లో ఉన్నాయి. సో హీ రోట్ దోస్ సాంగ్స్. మళ్ళీ సిమిలర్ గా రితేష్ గారు అని హిందీ పాటలు నాకు రాశారు. సో చలిమే ఫర్ ఎగ్జాంపుల్, అది ఆయనే రాశారు లిరిక్స్. సో నేను ఒక మెలడీస్ ఇచ్చి థీమ్ ఇచ్చి వాళ్ళు లైక్ లిరిక్స్ ఇస్తారు వెనక్కి. సో యా, ఐ మీన్ మేకింగ్ దీస్ కనెక్షన్స్ హస్ బిన్ అ హ్యూజ్ థింగ్. మళ్ళీ యాక్చువల్లీ హైదరాబాద్ లో సామజవరగమన కవర్ చేశాను, సాంగ్ ఫ్రమ్ సిశ్రీరామ్. సో దట్ వాజ్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఒక స్టూడియోను ఆడియో రికార్డ్ చేశాను, తర్వాత షూట్ చేశాను. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద first ever big production cover that I did. It hit really well on my YouTube channel. Ante Telugu part kada kuda, so Saloni Allu Arjun Sid Sriram of course. Yeah, so that one did that was really nice to record. So I mean India ki ellanu, actually starting lo family wedding kosam ellanu, cousin wedding. Tarvata ivanta like it just happened, and I'm so glad it happened because I made the right connections and I carry these connections to me till date. రైట్, అమేజింగ్. ఇంకొక క్వశ్చన్ అండి, జనరల్గా ఇది ఇండియన్ వాళ్ళ గురించి అడుగుతున్నాను. మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇట్స్ హౌ యూ కెన్, అంటే మీరు ఇక్కడ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, సలోని ఇస్ అ బ్రాండ్, ఇస్ అ మ్యూజిక్ బ్రాండ్ అన్నట్టు మీరు క్రియేట్ చేసుకున్నారు. అలా ఇప్పుడు లెట్స్ సే ఒక అప్కమింగ్ సింగర్ ఇండియాలో ఉన్నారంటే వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా మీరు? అంటే ఇలా మీరు ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేయండి సో దట్ యూ విల్ స్టాండ్ అవుట్ అనేది. అంటే ఇండియాలో ఆబ్వియస్లీ నేను అంతగా ఏం చెప్పలేను, నాకు అంత లైక్ అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కదా. బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ బీ కన్సిస్టెంట్ విత్ లైక్ ఆబ్వియస్లీ సింగింగ్ ప్రాక్టీస్ అవంతా ఉంటుంది, ఎవ్రీవన్ హ్యాస్ టు డూ దట్. కానీ సోషల్ మీడియాలో ఎలా టేకింగ్ దట్ టు యువర్ అడ్వాంటేజ్ అనేసి. సో నాకైతే ఐ యూస్ టు హేట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, దట్ యునో, అంటే మ్యూజిక్ వీడియోస్ అయితే సెపరేట్, సమ్మన్ ఎల్స్ ఇస్ రికార్డింగ్ యూ అండ్ దట్స్ ఫైన్, యూ డోంట్ హావ్ టు థింక్ టూ మచ్. కానీ నేనే నాకు చూసుకోవడం సెల్ఫీ కెమెరాలో ఐ యూస్ టు క్రింజ్. బట్ జస్ట్ ప్రాక్టీస్ దట్, పుట్ అవుట్ అ కవర్ ఎ డే. నేను గ్యాప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఎవ్రీ అదర్ వీక్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ ఒక కవర్ పోస్ట్ చేసేదాన్ని. So I used to I had GarageBand on my MacBook, very startup. I got my own mic set and a shield to be able to record myself. So as self-sufficient as you can be, the better. So being able to record things by yourself into your own laptop and editing it if you can. Alage start chesanu. So yeah, finding ways to become self-sufficient, finding ways to put out covers onto social media just so you can get out to the world. దట్స్ బ్యూటిఫుల్ నిజంగా. సో సలోని గారు, ఇప్పుడు దాకా మీరు చాలా పాటలు రాశారు, చాలా పాటలు ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఏంటి ఒక 5 years తర్వాత? అంటే జనరల్గా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అనుకోకండి 5 ఏళ్ళ తర్వాత మీరేంటి, 10 years తర్వాత ఏంటాను. కానీ బట్ మీ గోల్ ఏంటి? అంటే మీకు అఫ్ కోర్స్ మీరు ఇంత జర్నీ చేశారు కాబట్టి డెఫినెట్గా మీకు ఒక 5 yearsకి మీరు ఏం చేయాలనుకున్నది మీరు అనుకుని ఉంటారు. సో రానున్న 5 ఏళ్లలో సలోనిని మీరు ఎలా చూసుకుంటున్నారు? నా గోల్ అయితే ఇలాంటి పెద్ద పెద్ద అరీనాస్లో పర్ఫామ్ చేయడం, వెంబ్లీ అరీనా, O2, those kind of arenas, and ఇంటర్నేషనల్గా టూర్ చేస్తాననేసి. సూపర్బ్. సో మీరే అంటే మీ బ్రాండ్తో మీ సింగిల్స్ని టూర్ చేయాలి అని చెప్పి, దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ లండన్లో ఎప్పుడు స్టార్ట్ అంటే అనుకున్నారా? అంటే లండన్లో నేను సలోని మీ బ్రాండ్ ద్వారా ఒక కన్సర్ట్
ప్లాన్ చేయాలి ఈ టైం కానీ ఏమైనా టైం లైన్ అనుకున్నారా? యా సో యాక్చువల్లీ ఈ సంవత్సరమే ఒక హెడ్లైన్ షో చేస్తున్నాను లండన్ లో. స్మాల్ ఖచ్చితంగా వెన్యూ వస్తాం. థ్యాంక్ యూ స్మాల్ వెన్యూ బట్ యు హావ్ టు స్టార్ట్ సమ్వేర్. ఖచ్చితంగా మీరు కన్సర్ట్ ప్లాన్ చేస్తే మేమైతే ఖచ్చితంగా వస్తారండి. నా నుంచి అయితే 3 టికెట్లు ఉంటాయి. నేను, మా ఆవిడ, మా అబ్బాయి. థ్యాంక్ యూ. కిడ్స్ కి కన్సెషన్ ఇవ్వాలి మీరు. షూర్. బట్ డెఫినెట్లీ గైస్, ఇక్కడ తను ఒక 5 సెకండ్స్ ఆర్ 15-20 సెకండ్స్ పాడితేనే వి బోత్ ఆర్ ఇన్ ఎక్స్టసీ. అంత బాగా పాడారు తను. అలాంటిది ఒక కన్సర్ట్లో ఆవిడ ఏ రేంజ్లో పాడతారో నేను చెప్పక్కర్లేదు. సో సలోని గారు, ఇందాక మీరు నాకు ఒక చిన్న ట్రైలర్లో చెప్పారు తమిళ పాట తెలుగు పాట అంటే తమిళ్ అండ్ తెలుగు మిక్స్ అయ్యి ఒక పాట వస్తుందని చెప్పేసి. సో నెక్స్ట్ పైప్ లైన్ లో ఏ సాంగ్స్ ఉన్నాయి మీరు చేస్తున్నవి? సో యాక్చువల్లీ అది ఒక ఈపీ అంటే ఎక్స్టెండెడ్ ప్లే, విచ్ ఇన్ లేమన్ టర్మ్స్ మీన్స్ మినీ ఆల్బమ్. ఆల్బమ్ అంటే లైక్ బాడీ ఆఫ్ వర్క్ కదా. సో దిస్ ఇస్ అ స్మాల్ బాడీ ఆఫ్ వర్క్. సో అంటే ఇది యాక్చువల్లీ చాలా క్లోజ్ టు హార్ట్, ఎందుకంటే ఫస్ట్ బాడీ ఆఫ్ వర్క్ ఇన్ ద బ్రిటిష్ ఏజెన్సీ, అంటే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ చేసినవి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ, ఉర్దూ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్. అండ్ 2 years నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. సో లెగసీ ఫస్ట్ రిలీజ్ చేసింది కదా, అది కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉంది. అది ఫస్ట్ సింగిల్ ఈ ప్రాజెక్ట్. సో ఈపీ పేరు రాణి. సో రాణితో స్టార్ట్ అవుతుంది అండ్ ఒక ఫుల్ జర్నీ ఉంటుంది. సో రాణి అయితే ఎంపవర్డ్ అండ్ బోల్డ్ లుక్ వస్తుంది, లైక్ వెరీ కాన్ఫిడెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ సార్ట్ ఆఫ్ థింగ్. తర్వాత కొంచెం లేయర్స్ ఫీల్ అవుతాయి. సో జర్నీలో వెళ్తుంది, ఎందుకంటే లైక్ సో దాని తర్వాత లెగసీ వస్తుంది. సో ఈ జర్నీ ఎందుకు లైక్ ఈ కెరీర్ ఎందుకు తీసుకున్నాను, లైక్ బికాస్ ఐ వాంట్ టు లీవ్ ఎ లెగసీ బిహైండ్, అది వస్తుంది. అండ్ దెన్ ఫేడ్ అవే అనే ఒక పాట, ఆ మీనింగ్ అంటే లైక్ కొన్నిసార్లు డౌట్లు వస్తాయి కదా ఎందుకు చేస్తున్నాను అనేసి. కానీ లాస్ట్లో you realize that the reason you're doing this is because you love what you're doing. And you know that this dream is for you. And so it kind of goes and peels back the layers of vulnerability of an artist, of anyone that's going through a tough journey. And last ki Chalime. And Chalime is like a woman empowerment. And I know why I'm doing this. Amazing. And sort of thing. So yeah, without saying too much, it's a small body of work that I'm excited for everyone to see. I've been working on it for 2 years. And it's a whole journey, so I hope everyone enjoys. Amazing. So yeah, Irani album అందరూ తప్పకుండా వినండి ప్లీజ్. తప్పకుండా, మీరంత స్వీట్ గా చెప్తే ఎందుకు వినరండి, తప్పకుండా వింటారు. సో సలోని, ఈ జర్నీలో మీరు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే సింగర్ ఎలా అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, మీ స్ట్రగుల్స్ చెప్పారు, ఇన్స్పైర్ చేశారు. మనసుకు నచ్చింది, మనం ఏమనుకున్నామో అది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటే సక్సెస్ ఏదో రోజు వస్తుంది. ఆ సక్సెస్ అందుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నం కూడా చాలా బాగుంది, మీ ఎదుగుదల కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ మీకు, ఇక్కడ మీరు తెలుగు పాట పాడుతున్నప్పుడు ఆర్ ఇండియన్ సాంగ్స్, మనందరూ అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుని నేను ఎక్కువ అంటున్నాను, బట్ జనరల్గా మీరు మన తెలుగు పాట, మన ఇండియన్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిటిషర్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఆ పాటకి మీరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్పండి. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఈ పాటలు విన్నప్పుడు? అంటే మీరు చక్కగా ఇంగ్లీష్లో టక్కని పాడుతూ మధ్యలో ఒక నదిలాగా, ఒక ప్రవహించే నదిలాగా మన లాంగ్వేజెస్ అన్నీ ఒక మంచి మెలోడియస్గా వస్తాయి. సో ఆ పాట విన్నప్పుడు వాళ్ళు కొత్తగా ఫీల్ అయ్యారా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా మందికి చాలా నచ్చుతుంది, ఎందుకంటే అంటే ఇంగ్లీష్ ఉంటుంది, సో వాళ్ళకి రిలేట్ అవుతుంది. కానీ ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు వావ్ అనిపిస్తుంది, ఏదో వేరేగా ఉంది. అంటే ఇక్కడ ఎస్పెషలీ యూకేలో అంటే వెస్టర్న్ సీన్ లో లైక్ లాటిన్ మ్యూజిక్, స్పానిష్ మ్యూజిక్, లేకపోతే ఆఫ్రికన్ మ్యూజిక్, ఆఫ్రో మ్యూజిక్ కూడా వస్తుంది కదా. అలాగే మన ఇండియన్ మ్యూజిక్ కూడా చాలా మందికి నచ్చుతుంది. సో బ్యూటిఫుల్. సో సలోని గారు, ఇప్పటిదాకా చక్కగా మాట్లాడుకున్నాం. మీ నుంచి ఒక మంచి పాట కావాలి మళ్ళీ. సో నేను అలా అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని పాడమని. సో చక్కగా ఒక మంచి పాట పాడండి మా కోసం. షూర్. ఇది ఒక తెలుగు ఛానల్ కదా, సో మీకోసమే తెలుగు భాష తీయదనం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా.
తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. అగైన్ అండి, అవుట్ స్టాండింగ్ నిజంగా. మన తెలుగింటి ఆడపిల్ల ఇక్కడ బ్రిటన్ దేశంలో చక్కగా ఒక స్థాయికి వచ్చింది. అండ్ ఇంతకన్నా గొప్ప స్థాయికి వెళ్ళి మన తెలుగు భాషలో ఇంకా ఎన్నో గొప్ప పాటలు పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సలోని, ఇంకా మరెన్నో ఇంకెన్నో ఇలాంటి గొప్ప అద్భుతమైన పాటలు మీ బ్రాండ్ నుంచి, మీ సలోని మ్యూజిక్ నుంచి రావాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలు అయితే ఉన్నారో అన్ని దేశాల్లోకి మీరు వెళ్ళి కన్సర్ట్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సలోని గారు, ఫైనల్గా మీ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు, ఈ పాడ్కాస్ట్లో మనం చాలా వరకు మీ గురించి చెప్పాం. మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా ఫాలో అవ్వచ్చు? అన్ని సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వచ్చు. Saloni_music, SALONI_music on Instagram, TikTok, YouTube, Spotify, and website అయితే www.salonimusic.com. బ్రిలియంట్. సో వెళ్ళే ముందు లాస్ట్గా మన ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఇన్స్పైర్డ్ సమ్ మ్యూజిషియన్స్ ఇన్ యూ యాజ్ వెల్. మీకు ఎవరైనా సింగర్స్ తెలిస్తే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఐ హోప్ ఇట్ ఇన్స్పైర్స్ దెమ్. సో ఐ హోప్ యూ గైస్ కెన్ సపోర్ట్ మోర్ ఆఫ్ మై మ్యూజిక్. ఐల్ డెఫినెట్లీ బీ బ్రింగింగ్ మోర్ ఆఫ్ తెలుగు ఇన్ టు మై ఒరిజినల్స్. దట్స్ బ్యూటిఫుల్. నిజంగా మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో చూసారు కదండి, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి పాడ్కాస్ట్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అలాగే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ యూట్యూబ్ అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం.